శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎప్పుడు చెప్పుకునేదే ఎందరో యోగులను, అలాగే ఎందరో సాధకులను, మరెందరో గురువులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ జ్ఞానవంతులై ఉండాలి, అందరూ చైతన్యవంతులై ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో దాదాపు 150 సంవత్సరాల క్రితం ఏర్పడి ఉన్నటువంటి ఒక సంస్థ తన బాధ్యతను నిర్వహిస్తూ ఎందరినో సాధకులుగా, గురువులుగా తీర్చిదిద్దుతుంది. అయితే ఆ సంస్థ గురించి, అలాగే ఆ సంస్థలో వారి పాత్ర గురించి తెలియజేయడానికి ఎంఎస్ రఘునాథ్ గారు ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. గురువుగారిని అడిగి అసలు ఇంతకుముందు నుంచి మీకు చెప్తానే ఉన్నా, ఆ సంస్థ అంటున్నాను, థియోసాఫికల్ సొసైటీ, దివ్య జ్ఞాన సమాజం. మరి మేడం బ్లెవెట్స్కీ గారు స్థాపించినటువంటి ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని, వారి యొక్క లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, వారు ఏంటి ప్రజలకు అందించాలనుకుంటున్నారు, వారి ద్వారా మనకి పొందే లాభం ఏంటి సామాన్యులకు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం వారితో సత్సంగం చేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. చాలా సంతోషం సార్ మీ సమయాన్ని ఇచ్చినందుకు. ముఖ్యంగా దివ్య జ్ఞాన సమాజం అన్నాం కదండి, అంటే జ్ఞానానికి దివ్య జ్ఞానానికి ఏంటి సార్ తేడా? అంటే జ్ఞానము అంటే మనం మామూలుగా చెప్పే ఇన్ఫర్మేషన్, ఇది మనకు బయట అంతా కావలసినంత సమృద్ధిగా లభిస్తుంది. కానీ దానివల్ల మన బయట ఉన్న ప్రపంచంలో ఏమి మార్పు లేదు. మనం ఇంకా కూడా ఇంకా అధోగతికి వెళ్తున్నాం. అలా కాకుండా ఏ జ్ఞానం అయితే మనలో ఒక మంచి సౌభ్రాతృత్వాన్ని, మనం ఒక మంచి జీవనాన్ని చేస్తుందే అదే దివ్య జ్ఞానం అని చెప్పాను. థియాసఫీ అంటే థియోస్ అంటే భగవంతుడు అని, సోఫియా అంటే జ్ఞానం అని. సో భగవత్ జ్ఞానం ద్వారానే మనం మళ్ళీ భగవంతునిగా అవ్వచ్చు. ప్రస్తుతం ఈ యొక్క మెటీరియల్ పదార్థంలో చిక్కుబడిపోయాం, అందుకే మనకు తెలియటం లేదు. సో దివ్య జ్ఞానము అంటేనే ఏ జ్ఞానం అయితే మనం బాగా ముందుకెళ్ళగలము, అదే దివ్య జ్ఞానం. అంటే మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారండి? అసలు బ్లెవెట్స్కీ మేడం గారు చెప్పినటువంటివి మార్మికమైనటువంటి, ఆవిడ ఎన్నో రహస్యాలను తెలియజేశారు. అంటే అవి మన ఊహలకు కూడా అందనటువంటివి, అలాంటి విషయాలు చాలా చేశారు కదా. అలాంటి సిద్ధులు ఏదైనా అలాంటివి నేను పొందాలంటే ఏం చేయాలి అనేసి? అంటే యాక్చువల్గా నాకు ఎప్పుడూ సిద్ధులు పొందాలి, అసలు ఆ సిద్ధులు ఉన్నాయని కూడా నాకు అవసరం లేదు. ఎలాంటి నాకున్న పరిధిలోని ఈ యొక్క భౌతిక జీవనంలో ఇప్పుడు నాకు తెలిసిన ఈ బాలరెడ్డి అని, సురేష్ అని, వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు. వీళ్ళందరూ ఒక 5-6 ఏళ్ల కింద వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళందరినీ దగ్గరకు తీసుకొని ఈరోజు వాళ్ళు మంచి సైనికులు అయ్యారండి ఎన్నో దగ్గర. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది ఏమంటే, ఎక్కువ మందికి ఈ జ్ఞానాన్ని తెలియచాలి చాలా ఈజీగా. అంతేగాని నాకు ఎలాంటి సిద్ధి నాకు అవసరం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఏమంటారు, భార్య కానీ పిల్లలు చాలా ఆరోగ్యంగా, నాకు ఇంత వయసు వచ్చినా ఎలాంటి ఆరోగ్యం లేదు, ఎలాంటి ట్యాబ్లెట్ వేసుకొని. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఎలా మంచి చేయాలి అదే ధ్యాసలో ఉంటాం. కానీ ఈ యొక్క గుప్త విద్యలు తెలుసుకోవాలి, సిద్ధులు తెలుసుకోవాలి అవసరం లేదు. నాకు భౌతిక జీవనంలో మీతో ఆయనతో కలిసి ఎలా జీవించాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రెజర్ ఐ ఫీల్. అంటే మీ సమాజాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గుప్త విద్యల గురించి ఎక్కువ చెప్పారు కదా. మరి చెప్పారు, వారు ఏమన్నారు, గుప్త విద్య గురించి పుస్తకం రాశారు కానీ గుప్త విద్యలు ఎక్కడున్నాయని చెప్పలేదు. సో మీరు ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇవి అంటే, మీరు పని చేస్తున్నప్పుడు మీకు ఆ స్థితికి వచ్చినప్పుడు మీకు అది కనబడతాయి. అది కూడా ఎక్కడ ఉంటాయంటే, బ్లెవెట్స్కీ ఒక దగ్గర చెప్పారు, వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద లాడ్జ్ విత్ సో మచ్ డివోషన్ యూ విల్ ఫైండ్ ద లింక్స్ టు ద సీక్రెట్స్ అన్నారు. నేను ఇంట్లో కూర్చొని ఆమె చెప్పిన పుస్తకం కాదు, నేను సమాజానికి వచ్చి ఆ సమాజంలో పని చేస్తున్నప్పుడు నాలో ఆ యొక్క భక్తి శ్రద్ధ వచ్చినప్పుడు బహుశా అవి కనబడతాయో ఏమో. అంతేగాని
అవన్నీ ఈ పుస్తకాల్లో ఏం లేవండి. నా వరకు నాకు తెలిసినంత వరకు ఇవన్నీ బుక్కులు అధ్యయనం చేసినాక ఇది ఓన్లీ ఒక దిక్సూచి. ఇక్కడ గుప్త విద్యలకు దారి అని ఉండొచ్చేమో, కానీ ఈ దారి పట్టుకొని మీరు చేయాలి, కానీ అక్కడెక్కడో రెడీగా ఒక టవర్లో అట్లా ఉండవు. సో ఇది మీరు ఎంత నిస్వార్థంగా, ఎంత భక్తితో ఈ ఉద్దేశాలను మనము ప్రజానీకానికి అందించి వీళ్ళందరినీ పరిణామంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఏదో వచ్చాయి, నేను లెవిటేషన్ అంటారు చూడండి, కింద నుంచి పైకి లేవడము, లేకుంటే ఏదో తెప్పించడం, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఎట్లా మానవుల్లో ఉన్న స్వార్థము, ఈ అసూయ తగ్గించి మనందరం కలిసి జీవించేందుకు కావాల్సినదే అధ్యయనం. అంటే ఇప్పుడు ఏమన్నా మాకేమైనా చెప్తారేమో నేను ఎదురు చూస్తూ ఉన్నా. అందులో నుంచి ఏదన్నా మంత్రం చెప్పమంటారా? అంటే నీళ్లు ఇలా తీసుకున్నాక ఇలా పెట్టుకొని ఓం సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియా పాపమకాశం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తదవలంపతు యత్కించ దురితం మయి ఇదమహం అమృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా. తీసుకుని తర్వాత మంత్రపుష్పం ఓం మీరు వినే ఉంటారు మంత్రపుష్పం, అవి దీంతో పాటు చేసి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. ఇట్లా అంతా ఉంటుంది. మేము చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడు నేర్చుకున్నాం. ఎలా సార్ ముందు మీరు ఏదైనా వర్క్ చేసేవారా, లేదంటే మొదటి నుంచి మీ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నారండి? లేదండి, నేను పనిచేసాను. నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏరోనాటికల్ ఇంజనీర్ అండి. అంతా కూడా నేను -25-30 డిగ్రీస్లో వర్క్ చేశాను. లే, లడాక్, అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అక్కడ 15 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చి కమిషనింగ్ తర్వాత ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. కానీ ఇందులో నేను 1973 నుంచి దీంతో నాకు సంబంధంతో పనిచేస్తూ ఉన్నాను. కానీ ఈ మధ్యలో ఒక 25-30 ఇయర్స్ నుంచి దీంట్లో పూర్తిగా కలిసి ఉన్నాను. దీనికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పుడు 2018లో నేను పదవి విరమణ అయింది. అప్పటి నుంచి 24 గంటలు ఇదే మాట్లాడు. అంటే ఏమి మిమ్మల్ని ఆకర్షించింది ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి ఎంతోమంది గురువులు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు మనందరికీ కూడాను. అలాగే ఎంతో తత్వాన్ని ఇచ్చారు, అద్వైత సిద్ధాంతాన్ని ఇచ్చారు. ఇన్ని ఉన్నాయి కదండి మన దగ్గర. అలాంటప్పుడు మీరు ఎలా దీనికి ఆకర్షించబడ్డారు? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. కరెక్టే. ఇవన్నీ ఉన్నప్పుడు కొత్తగా ఏముంది ఇందులో? అది కూడా ఇది ఎవరు తెచ్చారు? ఎవరో ఒక రష్యన్ వనిత, ఒక అమెరికన్ యోగి కర్నల్ హెచ్ఎస్ ఆల్కాట్ అని, వీళ్ళిద్దరూ కలిసి ఈ వాంగ్మయం అంతా ఇంగ్లీష్లో ఉందండి. మనమంతా ఇక్కడ లోకల్ తెలుగు భాష, కన్నడ ఉన్నవాళ్ళం. ఆ భాష మనకు రాదు. అది కూడా టిపికల్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్. అందులో ఆ పదాలు కూడా మామూలు వ్యక్తులకు అర్థం కాదు. అలాంటి సంస్థ ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు ఇది 1875లో మొదలైన కూడా దీని యొక్క విత్తనాలు 1825లో పడ్డాయి. 1825లో అప్పుడున్న ప్రపంచంలో ఉన్న వాతావరణము, ఒకరితో ఒకరు ఘర్షణలు, మత కలహాలు ఇవన్నీ చూసినప్పుడు దీన్ని స్థాపించిన కుతుహుమి మహర్షి, మౌర్య మహర్షి అని ఇద్దరు జీవన్ముక్తులైన మహర్షులు ఈ సొసైటీ, ఈ సమాజాన్ని స్థాపించేందుకు ముఖ్యంగా శ్వేతర్షి మహాబృందము అని ఒకటి, ద గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అని. అందులో ఉన్న ఇద్దరు మహర్షులు దీన్ని ఇలా తీసుకెళ్ళి రానున్న కాలంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వాళ్ళు 1825లో చూశారండి మహాత్ములు. కాబట్టి దాన్ని మనం ఎదుర్కొనేందుకు ఏదన్నా ఒక సంస్థ ద్వారానో, ఒక మనిషి ద్వారానో వెళ్తాము అంటే, అప్పటికే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలోకి మీకు ఎంతోమంది మహాత్ములు, ప్రాఫిట్స్ అని వాళ్ళందరూ వచ్చారు. కానీ అలా జరగలేదు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇద్దరు మౌర్య మహర్షి, కుతుహుమి మహర్షి, ఈసారి ఒక మనిషిని, ఒక గొప్ప వ్యక్తిని కాకుండా మన మధ్యలో ఉన్న ఒక ఇద్దరిని పంపిద్దామన్నారు. అంటే మనతో పాటే కలిసి ఉండి వాళ్లకు మహాత్ములు, గురువులు అని కాకుండా
మామూలు వ్యక్తులను పంపిద్దామని వాళ్ళు 1825 నుంచి వీళ్ళ కోసం తిరిగి అంతా మనం చాలా సార్లు అనుకుంటాం ఇండియా భారతదేశమే గొప్పది ఇక్కడే మన, కానీ వాళ్ళు వెతకంగా వాళ్ళకు దొరికింది అమెరికాలో దొరికాడు ఈయన ఈ ఆల్కాట్. అలాగే ఈ యొక్క మేడం బ్లవెట్స్కీ ఆమె రష్యాలో దొరికింది. చూడండి అప్పటికి అమెరికా రష్యా మనందరికీ తెలుసు, ఒకరంటే ఒకడు పడదు. అట్లాంటి 2 దేశాల్లో ఇద్దరు దొరికారు. వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? అప్పుడు విమానాలు లేవు, పడవలే ఉన్నాయి. అట్లాంటప్పుడు వీళ్ళిద్దరినీ కలిపేందుకు సుమారుగా వాళ్ళకు 50 ఏళ్ళు పట్టింది మహాత్ములకే. మరి ఎవరిని చేయాలంటే దాంట్లో చెప్తారు, వీ వాంట్ టు చూజ్ ద పర్ఫెక్ట్ మెన్ అమాంగ్ ద ఇంపర్ఫెక్ట్ మెన్ అని. అంటే ఇంపర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళలో ఉన్న దాంట్లో వీళ్ళిద్దరు దొరికారు. సో వీళ్ళిద్దరిని అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరంలో కలిపి ఇంక అక్కడ వీళ్ళని ఎలా దగ్గరికి రావాలి, ఎలా చేయాలి. ఇది ఒకటేమంటే అప్పుడున్న మానవులో ఉన్న ఘర్షణలు, ఈ మత కల్లోలాలు, దీని నుంచి సౌభ్రాత్వం ఎట్లా రావాలి అని ఒకటి. ఇంకొకటి ఏమంటే దివ్యజ్ఞాన సమాజ వాంగ్మయంలో ఉన్న సోలార్ సిస్టమ్ అంతే, సూర్య విజ్ఞానం అని ఉందండి. ఈ సూర్య విజ్ఞానంలో మూలజాతి, రూట్ రేస్ అని, సబ్ రూట్ రేస్ అని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న మూలజాతిలో మనస్సు అనేది ప్రాధాన్యంగా ఉంది. అందుకే మనందరం కూడా మనస్సుతోనే చేస్తున్నాం. నెక్స్ట్ రూట్ రేస్ అంటే మూలజాతి ఆవిర్భావంలో మనస్సు నుంచి బుద్ధి అనేది ప్రచోదయం కావాలి. కాబట్టి ఆ బుద్ధి అనే ప్రచోదయమయ్యే స్థితికి కావలసిన ఒక జాతిని మనం తయారు చేయాలి. కాబట్టి ఎక్కడి నుంచి తయారు చేయాలి ఆ విత్తనాలు అంటే మన లోపల నుంచి చేయాలి. అందుకోసం ఈ దివ్యజ్ఞాన సమాజంలో కొద్దిమంది సభ్యులను చేర్చి వీళ్లకు జ్ఞానం ఇది ఇచ్చి వీళ్ళలో మనస్సు నుంచి బుద్ధికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాబో మూలజాతికి తల్లిదండ్రులు అవ్వాలి అనేది ఒకటి. ఈ 2 ఏమంటారు కారణాల వల్లనే దివ్యజ్ఞాన సమాజం ఏర్పడింది. అంటే ఇది మన వేదాల్లో కానీ మన వాంగ్మయంలో కానీ లేదంటారా? ఇది మన వేదాలు వాంగ్మయాల్లో ఉందో ఏమో, నేను అది మళ్ళీ మీకు చెప్తాను ఎందుకని. ఇప్పుడు చూడండి, ఇది అడిగారు కాబట్టి చెప్తాను. మనకు చాలామందికి ప్రస్తుతం ఉన్నప్పుడు వేదాలు ఎన్ని, 4 వేదాలు, తర్వాత 6 వేదాంగాలు, ఇవన్నీ కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. అలాగే 18 పురాణాలు, ఇతిహాసాలు చాలామందికి తెలియదు. నేను మొన్న కూడా ఒక దగ్గర చెప్పాను, ఇంతటి వాంగ్మయం ఉంది. కానీ మనకు ఇప్పుడు ఈ డాల్టన్ అని, బోర్ అని, ఫిజిక్స్లో ఈ 300-400లో చెప్పినవి అంటే 1300 క్రీస్తు పూర్వము కనాడ మహర్షి చెప్పారు. అంటే ఇప్పటికీ 3000 ఏండ్ల కింద ఆయన చెప్పారు. కానీ మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, నేను ఎంతోమంది అడిగితే మాకు తెలియదు, ఎందుకో తెలియదు అంటే, ఈ పుస్తకాలన్నీ కూడా సంస్కృతంలో రచించారు. మనకు సంస్కృత భాష రాదు. మెకాలే ఎడ్యుకేషన్ అని మీకు తెలుసు, 1750 వచ్చినప్పుడు వాళ్ళు చేసిన మెయిన్ ఏమి అంటే ఈ సంస్కృత భాషను తీసి ఈ ఇంగ్లీష్ భాషను ఇచ్చేటప్పటికి మనం దానికి బానిసలైపోయి మర్చిపోయాం. కాబట్టి ఆ జ్ఞానమంతా 1700 ఉన్నవాళ్ళు చదివారు. తర్వాత ఈ అరాచకాలంతా అయ్యేటప్పటికి ఆ పుస్తకాలు పోయాయి, ఆ జ్ఞానం పోయింది. అందుకే మనకు చాలా విషయాలు ఈ ఋషులు, కన్నడ మహర్షి, మాధవ అని ట్రిగ్నోమెట్రీ, క్యాలిక్యులస్ చేశారు. ఇప్పుడు మీకు ఒకటి శివోహం అని ఛానల్ వస్తుంది, అందులో ఆయన చెప్తున్నారు, ఇంతవరకు మనకు తెలీదు. కాబట్టి మన ఏమంటారు ఆధ్యాత్మిక సంపత్తి ఎంతో ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. కానీ మనకు తెలియటం లేదు, ఎందుకంటే మనం భాషకు దూరం అయిపోయాం. ఇప్పుడు కూడా ప్రస్తుతం నిన్న కూడా అడిగితే ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటే ప్రతి ఒక్కరు జనవరి, ఫిబ్రవరి, ఒక్కరు కూడా చైత్ర వైశాఖం తెలియదు. చైత్ర వైశాఖానికి దీనికి ఏం సంబంధము అంటే నేను వాళ్ళకి చెప్పాను, మన మెదడులో ఉన్న న్యూరాన్స్, ఇంగ్లీష్ అక్షరాలు అంటే మీకు 26, తెలుగు అక్షరాలు అంటే 56. సో 56 చేస్తే మీ యొక్క బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ సర్క్యూట్స్ కొత్త వస్తాయి. ఇప్పుడు 26 అంటే అదే సర్క్యూట్సే ఉన్నాయి. అందుకే భాషను ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజ 2వ అధ్యక్షురాలైన మేడం డాక్టర్ యానీ బెసెంట్ గారు కూడా అన్నారు, మీకు స్వాతంత్రం రాకపోవడానికి కారణం ఏమంటే మీ మాతృభాష నుంచి మీరు దూరం అయిపోయారు. రెండవది, ఆమె ఒక మీటింగ్ అది పెట్టినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షురాలు, ఆమె 3 గంటలకు చెప్తే మన వాళ్ళు 3:40కి వెళ్ళారంట.
మనకు స్వాతంత్రం రాకపోవడానికి కారణం మీరు సమయపాలన చేయడం లేదు. సో అక్కడ కూడా ఆమె అదే చెప్పారు, మీరు మాతృభాష నేర్చుకోండి. ఆమె అక్కడి నుంచి ఐర్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ సంస్కృతం నేర్చుకొని భగవద్గీతను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది. కాబట్టి మన భాష చాలా ముఖ్యము. ఇంకా గొప్పవి ఎన్నో ఉన్నాయి మన సంస్కృతిలో, కానీ అవి తెలుసుకోవాలంటే సంస్కృత భాష అధ్యయనం చేయాలి. కానీ మీరు అన్నట్టుగా బ్లావెట్స్కీ మేడం కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మార్మిక విద్యలను నేర్చుకుని అభ్యసించిన తర్వాత మాత్రమే ఇవన్నీ చేశారని చెప్తారు కదా, దాని గురించి ఏమన్నా మీరు కాస్త. అంటే ఆవిడ రష్యా నుంచి ఈజిప్ట్ కైరోకి వచ్చి అక్కడి నుంచి ఫ్రాన్స్ వచ్చి అక్కడి నుంచి ఆమె న్యూయార్క్ వెళ్ళారు. కానీ అక్కడితో ఆగకుండా మళ్ళీ ఆమె భారతదేశానికి రానిలేదండి. ఆమె టిబెట్కు ఇంకేదో వేరే ఒక మార్గంలో వెళ్ళి టిబెట్లో నేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె రాసిన ఒక మ్యాగ్నమ్ ఓపస్ లేకుంటే ఒక గొప్ప గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రిన్ అని, అందులో అంతా కూడా మీరు చూస్తే సనాతన ధర్మం గురించి ఉంది. కాబట్టి ఆమె చాలా మటుకు అధ్యయనం చేసినంత టిబెట్లోని మొనాస్ట్రీస్ అక్కడే చేశారు. కానీ ఆమె భారతదేశంలో వచ్చి అంటే ఏమంటారు దివ్యజ్ఞాన సమాజం ఏర్పడిన తర్వాత వచ్చింది. కానీ అప్పటికే ఆమె రాసిన పుస్తకాలన్నీ ఆశ్చర్యపోయాయి. కాబట్టి ఆమె ఇక్కడికి ఇండియాకు ఇది స్థాపించిన తర్వాత వచ్చి ఆమె ఏం నేర్చుకోలేదు. ఆమెతో మనకి ఇచ్చే దాంట్లోనే ఉన్నారు. కాబట్టి నేర్చుకున్నదంతా కూడా ఆమె 1875-79 ప్రాంతం, అది కూడా టిబెట్లోని మొనాస్ట్రీస్లోని. అంటే టిబెట్లో హిమాలయాల యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టిబెట్లో ఉండడం వల్ల ఆవిడ అక్కడికి వెళ్ళారు అని చెప్తుంటారండి. అంటే అప్పుడు ఏదైతే అఖండ భారత్ ఉన్నదో దానిలో భాగంగానే అది ఉన్నదండి. అంతే అప్పుడు ఈవెన్ ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత భూభాగంలో ఉంది. అంగ కళింగ కాంబోజ అంటారు, కాంబోజ రాజ్యమే ఆఫ్ఘనిస్తాన్. అదే అప్పుడు అన్నది కాబట్టి భారతదేశంలో ఆవిడ నేర్చుకున్నట్టే ఆవిడని మనం కూడా గుర్తించారు చాలా వరకును. అయితే ఏంటి గురుగారు ఇప్పుడు అంటే ఓన్లీ బోధనేనా, దీనిలో సాధన ఏమైనా ఉన్నదండి? అంటే ఆమె ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని 17 నవంబర్ 1875లో స్థాపించినప్పుడు 3 ఉద్దేశాలు చెప్పారండి. ఈ సమాజం అంతా కూడా ఈ 3 ఉద్దేశాలను మీదనే ఆధారపడింది. సో ఈ 3 ఉద్దేశాలను తెలుసుకోవాలి అంటే ఆమె అధ్యయనం చేయమన్నారు, అంతవరకే చేశారు. ఆమె పుస్తకాలు రాశారు, ద ఐసిస్ అన్వీల్డ్ అని, ద కీ టు థియాసఫీ, ద సీక్రెట్ డాక్ట్రిన్ పుస్తకాలు ఆమె రాశారు. ఆమె ఎవరు కూడా ఆమె దగ్గరకు వచ్చేందుకు కూడా అంత ఈజీగా ఉండేది కాదు, భయపడేవారు, ఎందుకంటే అంత ఆధ్యాత్మిక శక్తి. సో ఆమె ఎప్పుడు కూడా ఈ బుక్స్ మీరు చదవండి అని ఇవన్నీ ఇచ్చాను, ఇది మీరు మాట్లాడాలి అంటే ఆవిడ ఉన్న స్థితిలో మనం లేము, నాకు కొద్దిగా సులభంగా చెప్పండి అంటే నేను చెప్పను, మీరు అది చదివి రండి, ఆ స్థితికి వచ్చినప్పుడు నేను చెప్తాను అన్నారు. సో అలాగా కొన్నేళ్ళు 1872 వరకు కూడా ఈ వాంగ్మయం ఎవరికి తెలియదు, ఇదంతా కూడా థియరీ, అంటే మనకు పుస్తకాల్లోనే ఉంది. అప్పుడేం చేశారు, ఇందులో ఒకరైన కర్నల్ ఆల్కాట్ గారు ఇది కాదని మెడ్రాస్, అంటే అప్పుడు మెడ్రాస్ ఉండేది, అక్కడి నుంచి బయలుదేరి 1882 మే 9వ తారీఖు ఆయన అక్కడి నుంచి బయలుదేరి కుంభకోణం, బెంగళూరు, ఇంకా బళ్ళారి, అనంతపూర్ అలా బయలుదేరి 1882 17 నవంబర్ హైదరాబాద్కి వచ్చారు. వచ్చి ఇప్పుడు హనుమాన్ టేకడీలో ఒక లాడ్జ్ అంటాము, ఆ లాడ్జ్ను స్థాపించారు 17 డిసెంబర్ 1882. ఆ విధంగా ఈ దివ్యజ్ఞానాన్ని, ఆమె ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని మీరు అధ్యయనం చేసి దాన్ని అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా దైవిక విద్య, దివ్యజ్ఞానం ఊరికే ఏదో చదివితే పుస్తకంలాగా అర్థం కాదు, అది అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆచరణ చేయమన్నారు. చేసి ఆ వచ్చిన అనుష్ఠానం చేసినప్పుడు మీకు వచ్చే అనుభవమే మీకు ఉపయోగపడుతుంది. కారణ శరీరం అని చాలా చెప్పారు, అక్కడ మనకు అందులో అది నిబిడీకృతమై మళ్ళీ మళ్ళీ మీరు పునర్జన్మ తీసుకున్నప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. సో దివ్యజ్ఞానంలో 3 ముఖ్యమైన విషయాలు: పరిణామ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతం. ఈ 3 అన్నీ ఆవిడ ఇచ్చారు, పుస్తకం చిన్నవి, కానీ ఊరికే చదివితే మీరంటే ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని సాధన చేయాలి.
ఈ సాధన చేసేందుకు ఎక్కడ చేయాలి, ఎక్కడన్నా చేయొచ్చా, ఇంట్లోనూ బయట అంటే అలా కాదు అని లాడ్జ్ అని పేరు పెట్టండి. LODG లాడ్జ్ అని. ఆ లాడ్జ్ అంటే వేర్ ద ట్రూత్ సీకర్స్ కమ్ అండ్ మీట్ అండ్ కాంటెంప్లేట్ ఆన్ ద టీచింగ్స్. అంటే మనందరము అక్కడ వెళ్ళి ఆమె చేసిన బోధనలు తెలుసుకొని దాన్ని మన నిజ జీవితంలో ఆచరణ చేసినప్పుడే ఇది ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఆల్కాట్ గారు 17 డిసెంబర్ 82 అక్కడ, 25 డిసెంబర్ సికింద్రాబాద్ లాడ్జ్ అంట ఇది ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన గుంటూరు, విజయనగరం అలా వెళ్ళిపోయారు. ఆ విధంగా మొదలైన ఈ లాడ్జ్ ఫార్మేషన్ అనేది ప్రస్తుతం సుమారు 400 లాడ్జెస్ ఉన్నాయి ఇండియాలో. ఓన్లీ దివ్యజ్ఞానాన్ని అందించడానికి, దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న వాంగ్మయాన్ని అక్కడ అందరూ అధ్యయనం చేయడానికి. అది ఒక అంటే ఊరికేదో పుస్తకం చదవడం కాదు, దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారానే అధ్యయనం చేయాలి. దీనికి ముందు ఏదైనా అన్ని సంస్థల్లోనూ అందరు గురువుల దగ్గర కూడా ఏదో ఒక విధమైనటువంటి ధ్యాన సాధన, ఏదో ఒక సాధన అయితే ఉంటుంది కదండి, ప్రణవ సాధన ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా ఇక్కడ ఏదైనా ఉన్నాయండి? అంటే ఇక్కడ ముందుగా చాలా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది అధ్యయనం. మీరు ఆ లాడ్జ్ అనే వెళ్ళాలి. అదొక పవిత్రమైన ప్రదేశం. దాన్ని మేము దివ్యజ్ఞాన మందిరము అంటాం. ఒక విధంగా దేవస్థానం, దేవాలయం లాగా. అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఎలా కూర్చొని చదవాలి. ఒకరు ఉంటారు అక్కడ, మనలోనే ఒకరు పుస్తకం తీసి చెప్పడము. మనకి ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు అధ్యయనం తర్వాత మనకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఇలా మనం అధ్యయనం సాధన చేస్తున్నప్పుడు కొన్నేళ్ళు సాధన అది చేసిన తర్వాత మనకు ఇంకొక అంటే ఇంకా ముందుకెళ్ళేందుకు కొన్ని ఉన్నాయి. అందులోకి మనం ప్రవేశం ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా విషయాలు ఏంటంటే దాటవేస్తూ చెప్తున్నారు కదా, అవి ఉంటాయండి అంటే ఏముంటాయి అనేది అలా చెప్పరికేనే మనం ఏదైతే థియోసాఫికల్ సొసైటీస్ మూమెంట్ ఉన్నదో వేరే కొత్త మూమెంట్లు ఎన్నో స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా విపరీతంగా వెళ్ళినాయి. కానీ ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాలని బయటికి చెప్పకుండా ఎవరైతే లాడ్జ్కి వస్తారో వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు అని అంటే ఇప్పుడు దానికి ఒక సిద్ధత కావాలి. ఇప్పుడు ఏదన్నా మనం సపోజ్ ఒక పూజ చేయాలనుకోండి, ఎక్కడంటే అక్కడ చేయం. ఒక పూజ చేయాలంటే ఇంట్లో అంతా నీట్గా తుడవాలి, దేవతా విగ్రహాలు పెట్టాలి, దానికి కావాల్సిన రిచువల్ అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఒక వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఎలా చేయాలి, ఆ చేసినాక మీకు ఎలాంటి ఫలం వస్తుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎపిజెనెటిక్స్ అని ఒక స్టడీ ఉంది. అందులో ఎన్విరాన్మెంట్, రిచువల్, పర్పస్ అని. సో పర్పస్ ఏమి అంటే మనుషుల్లో అంతా అందరూ కలిసిమెలిసి ఉల్లాసంగా ఉండాలి. దానికి మనం ఒక రిచువల్ చేయాలి. అదే ఈ యొక్క అధ్యయనము, ఆచరణ. అది చేసేందుకు మనకు ఒక ప్రదేశం కావాలి, అది పవిత్రంగా ఉండాలి. అందుకోసము సాధ్యమైనంత వరకు ఈ స్టడీ అంతా కూడా లాడ్జ్లో చేస్తారు. ఇది మనం చేస్తున్నప్పుడు మనలో వచ్చే మార్పులు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. అలా ఇదంతా కూడా మనం మనుషుల్లోకి వెళ్ళాలండి. ఇదంతా నిన్న కూడా మేము నారాయణపేట అనే దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకి అదే చెప్తున్నాం, ఇది అధ్యయనము మీరు ఇక్కడే స్టార్ట్ చేయండి, కానీ అలాంటి వాతావరణాన్ని ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనము ఈ అధ్యయనం చేసినప్పుడు మధ్యలో ఒక కాల్ రావడము, లేకుంటే ఓ సౌండ్ రావడము వచ్చిందనుకోండి, ఆ అధ్యయనానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ అధ్యయనం చేసినప్పుడు ద హిడెన్ సైడ్ ఆఫ్ లార్డ్ మీటింగ్స్ అని ఒక పుస్తకం రాశారు C.W. లెడ్బీటర్. ఆయన ఈ అధ్యయనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలం వస్తుంది అని రాశారు. కావున మనము అలాంటి వాతావరణంలోనే చేయాలి. మామూలుగా ఎక్కడంటే అక్కడ చేసేందుకు వీలు కాదు. అంటే అక్కడ అధ్యయనం చేసేవి ఏంటండి? ఇదే పుస్తకం. ఇప్పుడు మనమున్న ఈ 3 ఏమంటారు మన సీక్రెట్ డాక్ట్రిన్ అంతా అది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. ఇది మనం చేసేదంతా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్. ఇది ఉద్దేశాలను ఇప్పుడు అందరితో కలిసిండు మనం పంచుకుంటే ఎవడు పంచుకోండి ఇప్పుడు. సో అతనికి అలాంటి ఒక ఆలోచన వచ్చేది మనము ఆ యొక్క పరిస్థితుల్లోనే తేవచ్చండి. ఇప్పుడు నేను ఈరోజు వచ్చా అంటే, నేను ఇంతకు ముందున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే నేను అక్కడ పనిచేసేటప్పుడు నాకు ఈ సొసైటీ ఏం లేదండి, -25 టెంపరేచర్, ఎప్పుడు ఎవడో ఏదేస్తాడో తెలియదు. అలాంటి ఉన్నప్పుడు నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే అక్కడ ఎలాగో అలాగా నాకు ఇచ్చిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడుపుకొని వచ్చేసేయాలి.
అంత చలి ప్రాంతం అది లే లడాక్. అంటే అక్కడ నేను చేయలేకపోయాను. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయొచ్చు. అంటే ఎవరైనా సరే భగవంతుడిని ఆశ్రయించాలన్నా, గురువుని ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించాలన్నా వాళ్ళ యొక్క ఇబ్బందులు ఉండడం వల్లనే ఆశ్రయిస్తుంటారు ఎక్కువగా. ఏదో ఒకటి ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. అంటే మనిషికి ఎక్కడ సంతోషం ఉంటుంది, అసలు సంతోషంగా జీవించాలంటే ఏ విధంగా ఉండాలి, దానికి మీ సమాజం ఎలాంటి పాత్ర వహిస్తుందండి? అంటే దివ్యజ్ఞాన సమాజంలో సభ్యత్వము తీసుకొని ఇందులోకి ప్రవేశమే ఒక గొప్ప కర్మ మనకు తెగింది అంటే. ఇప్పుడు మనము సంతోషంగా ఉండాలి, మనం బయట ఉన్న సంతోషాలు అదే సంతోషం అని అనుకుంటున్నాం. అది కాదు. యాక్చువల్లీ మానసికంగా నా లోపల నేను సంతోషంగా ఉండేందుకు ఎలాంటి జీవితం కావాలన్నది ఇందులో బోధన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో ధనవంతులు. ఈ బ్లెవెట్స్కీ, ఆల్కాట్, మేడం బ్లెవెట్స్కీ వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ ఉన్న ఆస్తులు కానీ పిల్లలను వదిలేసి ఇక్కడికి వచ్చారు. అంటే దానికన్నా అమూల్యమైనది ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి ఈ దేశంలోకి వచ్చి మనతో కలిసి వాళ్ళ ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారు. కాబట్టి మనకు ఇక్కడ కొన్నేళ్ళు ఈ అధ్యయనం చేస్తూ వీళ్ళందరితో కలిస్తే తెలిసింది ఏమంటే, నేను మామూలుగా జీవిస్తున్న ఈ మామూలు వ్యవహారిక జీవితం కాకుండా ఇంకేదో అద్భుతమైన జీవితం ఉంది అని నాకే ఎరుకలోకి వస్తుంది. అదే అధ్యయనం ద్వారా వీళ్ళందరితో కలిసి చేస్తున్నప్పుడే, ఊరికే పుస్తకంలో వాళ్ళు ఎన్ని రాసినా అది ఆచరణలో వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. సో దివ్యజ్ఞాన సమాజము అంతా కూడా ఆచరణాత్మకమైన, కానీ మనకు ఒక గైడెన్స్ అంటే ఒక దిక్సూచిలాగా కొద్దిమంది మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో కలవడము, దాని ద్వారా మనలో కొన్ని మార్పులు అలా. అంటే ఈ మనసు చేసే ఆలోచనల నుంచి ఇది ఏ విధంగా బయటపడేస్తుందండి? అంటే ఇది ఇందులో చెప్పేది ఇప్పుడు దేహాత్మ అని చెప్తాం. దేహాత్మ అంటే దేహం ఒకటే కాదు, భౌతికమైన దేహము, దీని తరువాత కామదేహము, అదో మానసిక దేహం. ఈ మూడింటిని అంటే ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, లోయర్ మెంటల్ బాడీ, ఈ మూడు కలిపితే దేహాత్మ అంటాం. ఇది ఊరికే ఇప్పుడు మనం చూస్తాం కన్నులతో ఏదో చూసి ఏదో తప్పు చేస్తున్నాం మనమే, కానీ శిక్ష భౌతిక దేహానికి వస్తుంది. కానీ భౌతిక దేహం ఏం చేయలేదు, ఊరికే చూసింది. కానీ దీని వెనకాల అసలు కల్ప్రిట్ ఎవరైతే చేయిస్తున్నాడో వాడే మనస్సు. ఆ మనస్సు, ఆ కోరికలు ఎందుకు అలా వచ్చాయి? సో మనలో ఒక మార్పు రావాలి. ఎలా అంటే మనలో ఉన్న కోరికలను, మనలో ఉన్న ఏదైతే దురాలోచనలు తగ్గించుకోవాలి. అందుకంటారు బుద్ధి అనేది బుద్ధి అనేది మీరు మంచివాడిగా మారు ఉంటారు. ఆల్రెడీ మీరు మంచివారే, అందరూ కూడా దైవ స్వరూపులే. కానీ మన జన్మ పరంపరల వలన ఈ యొక్క మంచితనం మీద మసి అయిందండి. మనము దివ్యజ్ఞానము, ఈ అధ్యయనము, ఈ ఆచరణ వల్ల ఏమంటే ఆ పట్టిన మసి మైల తుడిచేస్తున్నాం. ఆ కింద ఉన్నదే భగవంతుడు. అందుకే అంటారు హయ్యర్ ట్రైడ్ లోయర్ క్వార్టర్నరీ అని. అంటే ఊర్ధ్వం త్రయము, అధో చతుష్టయము అని. ఇప్పుడు మనకు ఉన్నదంతా కూడా, ఇప్పుడు నేను 1958లో జన్మించాను ఏదో కుటుంబంలో. నాకేదో పేరు పెట్టారు రఘునాథ్ అని, నువ్వు ఈ మతానికి చెందినవాడు అన్నావు. అంతే. తర్వాత మా ఇంట్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నా మైండ్ మీద చెప్పారు, నువ్వు ఇది అది. అదే నా మైండ్ అండి. యాక్చువల్గా నేను పుట్టినప్పుడు ఉన్న నా మనస్సు ఇది కాదు. ఇప్పుడు నేను చేసే ప్రతిది కూడా ఈ సమాజం నా మీద చేసిందే నేను చెప్తున్నాను. సో దివ్యజ్ఞాన సమాజం ద్వారా ఏదైతే ఈ మనస్సు ఇప్పుడు నేను చేస్తున్నానో, ఏదైతే స్వార్థము, తర్వాత అసూయ ఉందో, ఇది నా క్వాలిటీ కాదు. నేను భగవతత్వంతో జన్మించాను. కానీ ఈ సమాజం, నా చుట్టూ ఉన్న నా తల్లిదండ్రులు, అన్న మామ, వీళ్ళదే ఇది ఆలోచన. ఎవరన్నా వచ్చినా ఇది ఇవ్వద్దు, వీనికి దాచిపెట్టు అన్నారు. నాకు దాచిపెట్టాలని లేదు. మా మనవడు ఉన్నాడు, ఆయనకి ఏమైనా ఇస్తే అందరికీ పంచిపెట్టేస్తున్నాడు. అది నేను ఉండేవాడిని. కాబట్టి ఇలాంటి గుణము నాకు ఉన్నది. దాన్ని తెలుసుకోవడమే ఈ దివ్యజ్ఞానం. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, ఏవైతే ఈ ఆలోచనలు, ఈ అసూయ ఉందో, ఇది నా క్వాలిటీ కాదు, ఇది సమాజం నా మీద చేసింది. కాబట్టి దీన్ని ఎలా తగ్గించుకొని నా దైవీ తత్వాన్ని నేనే తెలుసుకోవాలి. దానికే దివ్యజ్ఞానం కావాలి. అంటే దివ్యజ్ఞాన సమాజంలో మీరు ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళు చెప్తారు. అంటే అధ్యయనం చేసినప్పుడు మనకు తెలిసిపోతుందండి. కానీ మీరు ఉండాలని ఎవరు చెప్పరు.
అలాగే ఈ సమాజం యొక్క ఈ టైంలో 8 నుంచి 9కి అవుతుంది, మీరు రావాలి అని కూడా ఎవరు చెప్పరండి. ఓన్లీ ఈరోజు ఇది సోమవారం సాయంకాలం 6 నుంచి 7కు అధ్యయనము కలదు అంతే పంపిస్తారు. మీరు 6 గంటలకు వెళ్తే వెళ్ళొచ్చు, మనకు టైం లేదు వెళ్ళారంటే వెళ్ళకండి. అంటే అంత స్వేచ్ఛాయుతమైన జీవితం ఉంది విజ్ఞానం. అంటే ఇప్పుడు ఈ సమాజం మీరు వెళ్ళిన తర్వాత లాడ్జ్లో ఏదైతే మీరు అధ్యయనం చేస్తుంటారో, ఇప్పుడు సమాజం ఏ విధంగా మీ మనసును ప్రభావితం చేస్తే మీ మనసు మారిందో, ఈ లాడ్జ్లో కూడా చేసే బోధనల ద్వారా మీ మనసు ప్రభావితమై మారుతుంది కదండి. తప్పకుండా. అంటే మనసుకు అనేది స్వేచ్ఛ ఎక్కడ ఉంది దీంట్లోని? మనస్సు మీద ఈ ఏవైతే ఈ ఇంప్రెషన్స్ అనేవి వచ్చాయి మనం అది తీసేయాలంతే. ఈ సాధన ద్వారా నా యొక్క ఏమంటారు మన స్వభావం ఇది కాదు, నా స్వభావం అది అందరితో కలిసి ఉండడం, అందరితో పంచడం అని మీకు అక్కడ తెలియజేస్తారా? తెలుస్తుంది. అధ్యయనం చేస్తున్నాం నాకే తెలుస్తుంది. వాళ్ళు ఎవరు కూడా మీరు ఇలా ఉండండి అని ఏం చెప్పరు. నాకు తెలుస్తుంది, ఓహో ఇది నా స్వభావం కాదు. నా స్వభావానికి నేను వెళ్ళాలంటే నేను ప్రాక్టికల్గా ఇది చేస్తేనే నేను ఆ స్థితికి పోగలను. ఊరికే బుక్కు నేను తల కింద పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. దాన్ని నా నిజ జీవితంలో నేను పని చేస్తే పని కానీ, సపోజ్ మనం బిజినెస్ చేశారు అక్కడ ఉపయోగించాలి. అప్పుడే మీలో మార్పు వచ్చేస్తుంది, మీకు తెలుస్తుంది, ఎవరికి వాళ్ళే తెలుస్తుంది. అంటే ఆత్మ అనేది ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుందండి, లేదా మనసే బుద్ధిగాను ఆత్మగాను అలా మారుతూ ఉంటుందా, ఎట్లా అది? ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఊర్ధ్వత్రయం అని, అంటే అది హయ్యర్ ట్రైడ్ అంటారు. అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇది స్వరూపం అండి. స్వస్వరూపము అంటే భగవంతుడు రాలేదు కాబట్టి ఏదో విధంగా స్వరూపం అంటారు. ఆ స్వరూపం కూడా కిందికి రాలేదు, ఎందుకంటే చాలా సూక్ష్మంగా ఉంది, వెరీ సటిల్ అంటారు. దాని యొక్క సాంద్రత, డైమెన్షన్, అది ఈ భూలోకానికి రావాలి అంటే ఏదో ఒక రూపం తీసుకోవాలి. రూపం తీసుకోవాలి అంటే దానికి ఒక పదార్థము ఘన పదార్థంగా అయ్యేందుకు కావాలి. కాబట్టి అదే ఆత్మ అనేది ఈ యొక్క ఉపాధిని తీసుకొని వచ్చింది. వెహికల్ అంటాం. ఈ వెహికల్ తీసుకొని ఇక్కడ జన్మించి ఇక్కడ మనము చేసే కొన్ని ఎక్స్పీరియన్సెస్, అంటే కొన్ని ఉద్దేశాల వలన అవన్నీ మీరు చేస్తే మళ్ళీ మీరు మన హయ్యర్ మెంటల్ అంటాం, అంటే ఊర్ధ్వ మానసిక లోకంలో ఉండే కారణ శరీరంలో మార్పులు వస్తాయి అని ఇందులో చెప్తారు. కానీ అందులో మార్పులు రావాలి అంటే చేయవలసింది మాత్రం భౌతిక జీవనం. అందుకే భౌతిక జీవనం చాలా ప్రశస్తమైంది. ఏదో వచ్చాము ఏదో టైంపాస్ అలా కాదండి, చాలా అతి ముఖ్యమైంది. ప్రతిరోజు మీకున్న 24 గంటలు ఎంత బాగా ఉపయోగించుకుంటే మీ జన్మ పరంపరలో మళ్ళీ మన పునర్జన్మలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా రావచ్చు. లేకుంటే మనం 1వ తరగతిలో చేరాము, ఇంట్లో అమ్మ నాన్న టిఫిన్ అది ఇస్తున్నారు, వెళ్తున్నాం, చదివాము, బాగుంది, ఎగ్జామ్ రాస్తే 2వ తరగతి. లేదు అంటే టిఫిన్ అది బాగుంది, అక్కడేం బుక్కులు చదవనవసరం లేదు అంటే మళ్ళీ 1వ తరగతిలో చదవచ్చు. చాలా మటుకు మన ప్రజానీకం ఏమి అంటే అదే ఒక స్కూల్లో చదువుతున్నాం, 5th క్లాస్ అంటే ఒక 20 జన్మలు చదువుతున్నాం. అలా కాకుండా మీరు 2వ తరగతికి వెళ్ళాలంటే ఎక్కువ చదవాలి, 10th ఇంటర్మీడియట్ అంటే ఇంకా బుక్కులు చదవాలి, ఇంకా కష్టపడాలి. అలాగే మీరు పునర్జన్మ మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పటి ఉన్నదానికన్నా, అందుకే ద రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్ అన్నారు. నేను ఏదో పని చేసి వచ్చాను, వచ్చిన తక్షణం నిన్నటి వరకు బాగానే ఉంది ఆ పని చేసేసి, ఈరోజు పొద్దున వస్తే నిన్నటికన్నా ఒక 20% ఎక్కువ ఉన్న టార్గెట్ ఇచ్చారు నాకు, నువ్వు ఆ పని చేసిరా అని. కష్టం అనేది లేదండి, బికాజ్ ఐ హ్యావ్ డన్ గుడ్ వర్క్, నాకు మంచి పని ఇస్తారు. కాబట్టి జన్మ పరంపరలో మీరు ముందుకు వెళ్తున్నారు అంటే, మీరు ప్రగతి చెందుతున్నారు అంటే మీరు బాగా కష్టపడి పని చేయగలరు అని మీ మీద మీకు ఒక విశ్వాసం వస్తుంది. అంటే పునరపి జననం పునరపి మరణం అని మనకి ఇప్పుడే చెప్పేసి ఉన్నారు కదండి. ఇప్పుడు కొత్తగా అంటే ఈ గత జన్మలు మరలా జన్మలు వస్తాయి అనే విషయాలపైన పూర్తి విశ్వాసం ఉన్నదండి మీకు? అంటే ఇప్పుడు లైఫ్ అండి, ఈ లైఫ్ బిఫోర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, 3 ఒకేసారి జరుగుతున్నాయి మనకు. ఇంతకు ముందు జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ. ఈరోజు నేను చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉన్నాను అంటే నేను నిన్న మంచి చేశాను. నేను నిన్న నారాయణపేటలో కూడా ఒక ఎగ్జాంపుల్ మనం బయట పోతున్నప్పుడు ఒక పోలీస్ ఆయన నిలబడ్డాడు, ఆయన పోయి చెంపదెబ్బ కొట్టారనుకోండి, తక్షణం లోపలేస్తారు.
సో మీరు ఒక వారం రోజులు రిమాండ్ అంటారు. ఎందుకని? మీరు ఈరోజు చేసిన పని తప్పు, మీకు ఈ పని తప్పు అని తెలుసు, అయినా మీరు చేశారు కాబట్టి మీ రేపు ఎలా ఉంటుంది? సో మీరు కారాగారంలో ఉంటారు. సో మీ ముందు జన్మ ఎలా ఉండాలి? దీనికన్నా శ్రేష్టంగా ఉండాలి అంటే మరి ఈ జన్మలో నేనేం చేయాలి? ఈరోజు నాకు ఇలాంటి సమాజంలో ఇన్నేళ్ళు నేను చేయగలుగుతున్నా అంటే పూర్వజన్మంలో నేనేదో పని చేశానండి. దీనికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మనము బ్యాంక్లో వెళ్తాము, ఒక పాస్బుక్ తీసుకుంటాం. ఈ పాస్బుక్ ఉన్న పేజెస్ అంతా పాస్బుక్ అయిపోతుంది. తర్వాత మనకి పాస్బుక్ అయిపోతే నాకు కొత్త పాస్బుక్ అంటాం. కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు మీకు పైన ఒకటి రాస్తారు. ఏం రాస్తారంటారు? బిఎఫ్ అని, బ్రాట్ ఫార్వర్డ్ అని రాసి దీంట్లో ఉన్న అమౌంట్ను సపోజ్ 1515 రూపీస్ అని రాసి పక్కన ఏం రాస్తారు సార్? సిఆర్ ఆర్ డిఆర్ రాస్తారు. డిఆర్ రాయలు, సిఆర్ అంటారు, క్రెడిట్. సో ఈ 1520 రూపాయలు క్రెడిట్ అనేది ఎలా వచ్చింది అంటే ఇన్ని ట్రాన్సాక్షన్ మీరు ఎన్నో చేశారు, దీని యొక్క సింథసిస్ టోటల్. అలాగా ఈ జీవితంలో నేను వచ్చాను అంటే దీనికి కూడా నేను జన్మించినప్పుడు ఎలాంటి బ్యాలెన్స్తో జన్మించాను. చూడండి, హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది ఇది. మీకు పూర్వజన్మ ఉందా లేదా అంటే రేపు ఉందా? రేపు ఉంది, ఈరోజు ఉంది, నిన్న ఉంది, నేను చూశాను, నిన్న ఉన్నాను, నేను ఈరోజు ఉన్నాను, రేపు కూడా ఉండొచ్చు. కానీ రేపు పొద్దున వచ్చిన తక్షణము నిన్న ఉన్నానని తెలుస్తుంది. అంటే నిన్న ఉంది, ఈరోజు ఉంది, రేపు ఉంది. సో జన్మ పరంపర అనేది ఎప్పటికీ ఉందండి. ఎప్పటి వరకు వెళ్తుంది ఇది? అంటే ఎన్ని జన్మలు నేను చేయాలి? ఎందుకు వచ్చాను, ఎందుకు చేయాలి అంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భౌతిక దేహంతో మీరు భగవత్ సంబంధమైన అనుభవాలు గడించి అలాంటి అనుభవాలను ఆ కారణ శరీరంలో, అది స్వరూపం, భగవత్ స్వరూపం అండి. ఆ స్వరూపంలో ఒక అనుభవాలు బాగా అయినప్పుడు ఆ ఆత్మ అనేది ఏదైతే ఉందో అది పరమాత్మతో లీనమైపోతుంది. అందుకే చూడండి, పరమాత్మ, జీవాత్మ, దేహాత్మ 3 చెప్పారు. సో ఈ జీవాత్మ తీసుకున్నదే ఈ శరీరం, అంతేగాని శరీరం తీసుకుంది కానీ జీవాత్మ పని చేయదు. ఎట్లయితే ఇప్పుడు మహర్షులు ఉన్నారో, ఈ దివ్యజ్ఞాన సమాజ మహర్షులు, వాళ్ళు నాకేం సహాయం చేయరండి, ఒక 1% కూడా చేయరు, నేనే చేయాలి. ఎందుకంటే నేనే అలాంటి పని చేస్తే నేను ఈ యొక్క ఏదంటారు ఎవల్యూషన్, పరిణామంలో ముందుకు పోతాను. వాళ్ళు సహాయం చేస్తే ఇంకా నేనెందుకు? అందుకే చాలామంది అంటారు సహాయం చేస్తారు, ఏం చేయరండి. ఇప్పుడు ఇవన్నీ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవంతా మాకు వచ్చే డబ్బుతో మా డబ్బు చేసేస్తున్నాం. మేము ఎవరిని కూడా ఈ డొనేషన్ కూడా అడగం. ఎవరైనా ఇస్తే ఓకే, లేకుంటే మాకు వచ్చే పెన్షన్ కానీ ఏదో దాంతోనే చేస్తాం. ఎందుకంటే నా డబ్బు ఖర్చు పెడితేనే నాకు ఏదో వస్తుంది, ఇంకెవరో ఇచ్చింది నేను జల్సా చేసుకుంటే కాదు. అలాగా ఈ దివ్యజ్ఞాన సమాజం స్థాపించిన మహర్షులు మనకు ఓన్లీ ఒక దిశను చూపిస్తారు కానీ ఎలాంటి సహాయం చేయరు. ఎక్కడైనా ఒక అనుకోకుండా మన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు బయటికి మార్గం మరి అప్పుడు గురువులు సూచించారంటారా? అంటే మీకు ఆ యొక్క చిక్కును కూడా వాళ్ళే పెడతారు. చిక్కు నుంచి బయటకు రావాలి, ఎట్లా రావాలనేది మీకు తెలుసు. వాళ్ళు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కల్పించుకోవచ్చు. లేకుంటే నార్మల్ సాధారణ పరిస్థితుల్లో సాధారణ సాధకుడిని ఏం చేయరు. ఎందుకంటే ఆ స్థితికి వచ్చినప్పుడు ప్రహ్లాదుని స్థితికి వస్తేనే శ్రీ మహావిష్ణువు వస్తారు, అందరికీ రాలేదు కదా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను ఆ స్థితికి వచ్చి నా జీవనం ఏమున్నా కూడా దీనికి త్యాగం చేస్తాను అనే స్థితికి నేను వచ్చినప్పుడు మహర్షులు బహుశా రావచ్చు. నేను కూడా ఇంకా ఎల్కేజీలోనే ఉన్నా అంటే, కాబట్టి నేను ఎప్పుడూ వారు నాకు వచ్చి సహాయం చేస్తారని అనుకోను. ఎందుకంటే నేను ఆ స్థితికి వెళ్ళాలి. ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో దివ్యజ్ఞాన సమాజంలో ఇదంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ అనిబిసెంటి గారు వచ్చారు, భగవద్గీతని వారు ట్రాన్స్లేట్ చేశారు. అనిబిసెంటి గారి సమయంలో దివ్యజ్ఞాన సమాజం చాలా ఒక ఉధృతమైన స్థాయిలో భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందిందండి. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారిని తయారు చేయాలని అనుకుని అక్కడ ఒక సమస్యతో అది ఫెయిల్ అయ్యారు. అది ఏంటి, అదేమన్నా మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? జిడ్డు కృష్ణమూర్తి గారు ద వరల్డ్ టీచర్ అంటే విశ్వగురువుని ఆహ్వానించాలి అని ఏదో చెప్పారు. తర్వాత ఆయనకు ఏదో వ్యక్తిగత విషయాల్లో దీనికి ఏదో తెలిసింది, ఇది కాదు అని ఆయనకు తెలిసింది. సో ఐఎమ్ డిజాల్వింగ్ దిస్ సొసైటీ అని ఆయన ఏదో ఒకటి సపరేట్గా ఇచ్చారు, అది డిజాల్వ్ చేశారు.
కానీ ఆయన 1985లో మళ్ళీ అడయారు వచ్చారు. వస్తే అప్పుడు అక్కడున్న ప్రతినిధులు పత్రిక వాళ్ళు అడిగారు, సార్ యూ హ్యావ్ కమ్ బ్యాక్ టు థియోసాఫికల్ సొసైటీ అని. అప్పుడు కృష్ణమూర్తి గారు ఒకటే చెప్పారు, వెన్ ఐ వెంట్ అవుట్ అన్నారు. ఐ నెవర్ వెంట్ అవుట్, ఐ వాజ్ ఇన్ మై వే ఆఫ్ లైఫ్. అంటే నేను నాకు తోచింది నేను చేస్తున్నా, కానీ నేను ఎప్పుడు కూడా దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటికి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడు నేను ఐ రిజైన్డ్ అని నేను వెళ్ళాను నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే చాలామందికి ఏమంటే పుస్తకాల్లో ఏదో ఎక్కడో ఒక లైన్ ఏదో దొరికింది, హీ కేమ్ అవుట్ అని. అట్లా కాదు, కానీ ఆయన ఏం రాలేదు. ఆయన మరణించే వరకు కూడా దివ్యజ్ఞాన సమాజంతోనే ఉన్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, నాకు ఈ ఏమంటారు ఈ ఆర్గనైజేషన్ అని ఈ రిచువల్స్ అని నాకేమొద్దు, నాకు చాలా స్వేచ్ఛతో ఉన్న జీవితం కావాలని ఆయన ఎంచుకున్నారు. అంటే ఆయన వద్దనుకునేంత రిచువల్స్ ఏమున్నాయి సార్ దీంట్లో? అంటే ఇప్పుడు మామూలుగా ఈ భారత్ సమాజ్ పూజ అని చేస్తాము, అలాగే అన్ని మతాల వాళ్లకు ఇక్కడ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, అందరూ రావచ్చు. సో ఇవన్నీ కూడా ఆయనకు బహుశా నచ్చకపోయిందో ఏమో తెలియదు. అంటే ఏమేం చేస్తారంటే కొంచెం చెప్పండి దాంట్లో. అంటే భారత్ సమాజ్ పూజ అని ఇందులో ఉన్న హిందూ మత ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళందరికీ కూడా భారత్ సమాజ్ పూజ అని ఒక హాఫ్ అన్ అవర్ రిచువల్, ఒక దీపం ఉంటుంది, ఆ దీపానికి మనము పూజ అది విత్ మంత్రాలు అది ఉంటుంది. అట్లా క్రిస్టియన్స్కు చర్చ్ ఉంటుంది, అట్లా అన్నీ ఉంటాయి. అవన్నీ ఆయనకు బహుశా ఇష్టం లేదు, అందరూ ఒకటే, ఇది కూడా వద్దనుకున్నాడు ఏమో బహుశా ఆ విధంగా ఆయన. అంటే ఇప్పుడు మనం ఇంత పెద్ద సమాజాన్ని, విశ్వవ్యాప్తంగా ఉండే సమాజాన్ని స్థాపించి మనం పైన దేవుడి దగ్గర నుంచి పరమాత్మ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆత్మలో అని అంత ఎన్లైటన్ అయిన తర్వాత కూడా డిఫరెంట్ రిలీజియన్స్కి డిఫరెంట్గా ప్రేయర్స్ పెట్టడం అనేది, అంటే ప్రతి మతం కూడా ఒక జగద్గురువు నుంచి స్థాపించబడింది. ఇస్లాం అనుకోండి, క్రిస్టియానిటీ, వాళ్లకు ఉండవలసిన ప్రార్థనలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేశారంటే ఎవరి మతాన్ని వారు పాటిస్తూ అందరం కలిసి ఉందాము, అది వాళ్ళ ఈ మేడం బ్లవెట్స్కి ఆల్కాట్ ప్లస్ 17 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అందరూ ఉండొచ్చు అలా. అంటే అదేనండి, అందరూ ఉండాలన్నప్పుడు ఒకటే ఉంటే సరిపోతుంది కదా. అంటే ఒకటే ఉంటే మళ్ళీ వాళ్ళందరికీ ఒకటే ప్రేయర్ అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఐఎమ్ డ్రివన్ బై మై రిలీజియన్, ఎవరు ఎన్ని చెప్పిన మా. కాబట్టి నేను ఎక్కడన్నా పోయేసి మీరు అందరు కలిసి కలెక్టివ్గా ఒక ప్రేయర్ చేయండి, మీకు సంబంధం లేదు అంటే నేను బయటికి అవునని చెప్పిన లోన నా సిస్టమ్ అది ఒప్పుకోదండి. కాబట్టి మీరు ఏదైతే మతంలో జన్మించి దేనివల్ల మీరు ముందుకెళ్తున్నారో మీరంతా కలిసి, అందుకే అన్నారు థియోసాఫికల్ సొసైటీ వలన మీ మతంలో ఉన్న లోతుగా వెళ్ళి మీరు తెలుసుకోండి, అంతేగాని ఇంకో వేరే మతానికి మీరు కన్వర్ట్ అవ్వడం అది కూడా వద్దు. మీ మతాన్ని మీరు బాగా తెలుసుకునేందుకు దివ్యజ్ఞానం చాలా తోడ్పడుతుంది. నేను ఎక్కడైనా పోయినప్పుడు చాలామందిని అడుగుతాను, మీరు ఎందుకు ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలి, లేకుంటే ఇంటి ముందు రాతి ముగ్గు బదులు బియ్యం పిండి ఎందుకు వేయాలంటే చాలామందికి తెలియదు. సో నేను ఇందులో వచ్చి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చాలామందికి చెప్తే వాళ్ళంతా కూడా మంచి వ్యక్తులుగా మారుతున్నారు. సో మన మతం గురించి ఏవైతే ఇందులో ఉన్న రిచువల్స్ గురించి మనం తెలుసుకోవాలండి. తెలుసుకొని మీరు ఈ జన్మలో ఈ మతంలో జన్మించారు, ఈ జన్మ పరంపరలో నేను వచ్చే జన్మలో ఇంకొక మతంలో జన్మిస్తాను, అక్కడున్న రిచువల్స్ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే ఆ కారణ శరీరంలో మళ్ళీ స్వరూపంలో మార్పు వస్తుంది. నేను ఓన్లీ ఒక సబ్జెక్టు ఫిజిక్స్లో నేను పిహెచ్డి చేస్తే సరిపోదు, కెమిస్ట్రీలో చేయాలి, మ్యాథ్స్ చేయాలి. కాబట్టి ఎన్ని జన్మలు కావాలి? అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏమైతే ఉన్నాయండి, అంటే ఇప్పుడు మనం చేసే స్థూలంగా చేసే పని ఏదైతే ఉందో, ఈ పనికి కారణ శరీరంలో గత జన్మలో ఉన్నటువంటి మీరన్నీ చెప్పినటువంటి ప్రింట్స్ ఏమైతే ఉన్నాయో అవే కారణం అవుతుంది కదా. అంతే అండి. అంటే అన్నీ రావాలి. ఇప్పుడు కారణ శరీరం నుంచి మనము జన్మిస్తాం. ఈరోజు సపోజ్ ఈరోజు ఒకరు జన్మించాలనుకోండి, జన్మించాలంటే అతని ఫిజికల్ బాడీ భౌతిక శరీరము నిర్మాణమై సుమారు 9 నెలలు తల్లి గర్భంలో ఉందండి. కానీ ఈ శరీరము పని చేయాలి అంటే మీకు ఏం కావాలి? సాఫ్ట్వేర్ కావాలి. ఇది హార్డ్వేరే. ఆ సాఫ్ట్వేరే ఈ యాస్ట్రల్ బాడీ, కామ శరీరం. అది దీనికన్నా ముందు ఒక 1 year 2 years అయింది. దాన్ని చేసే ఉద్వేగాలు ఏదైతే ఉందో అదే మన మానసిక శరీరం. సో మీరు ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరము వచ్చే ముందు మీ యొక్క
కామ శరీరం నిర్మాణం కావాలి. కామ శరీరం నిర్మాణం కన్నా ముందు మానసిక నిర్మాణం కావాలి. మీరు ఎక్కడ జన్మించాలి, ఎవరికి పుట్టాలి, ఎలాంటి ఇది ఇవంతా కూడా డివైన్ ప్లాన్ అంటే భగవత్ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇది ఎలా జరుగుతుంది అంటే చాలామంది అడిగినప్పుడు ఈ జన్మించినప్పుడు ఇది ఎందుకు ఇలా అవుతున్నాయంటే ఇదంతా కూడా ప్రీ డివైన్ ప్లాన్. అంటే దీనిలో ఏమన్నా రూల్స్ ఉన్నాయండి? అంటే ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులు అయ్యి మనం దీంట్లోకి వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సినవి ఏమైనా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏం చెప్పదు సార్. ఇక్కడ అధ్యయనంలో ఇలా ఉంది అని చెప్తారు. మీరు మార్చుకోవాలంటే స్వేచ్ఛ ఇచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ అర్త్. మీరు మారాలంటే మారండి, మీరు అలానంటే అలా ఉండండి. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మన రీఇన్కార్నేషన్ జన్మల పరంపర ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేదంతా ఏదైతే రాబోయే జన్మ ఉన్నదో దానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ జన్మలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఈ జన్మలో మనం ఫిజికల్గా ఎదుర్కొన్న వాటి నుంచి కానీ ఎలా బయటపడగలుగుతాం దాని నుంచి? మీరు ఇది ఇప్పుడు బయటపడాలి అంటే ఇప్పుడు మీరు ఎవరో సపోజ్ సిగరెట్ స్మోక్ చేస్తున్నారు అనుకోండి, అతనికి తప్పకుండా ఏదో ఒక వ్యాధి వస్తుంది దానికి సంబంధించింది. ఇందులో రావడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనుషులు వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి ఉండరు. నార్మల్గా ఎవరు కూడా మాంసాహారం చేయరు, తినరు, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అక్కడున్న వ్యక్తులతో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వల్ల మనం మానేస్తామండి. మీకు ఆరోగ్యం చాలా చక్కబడుతుంది. అలాగే మీ ఎక్స్పెండిచర్ ఆన్ దట్ బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో తగ్గిపోయింది. మీకు ఎన్ని లాభాలు చూడండి దివ్యజ్ఞానం వల్ల. ఫస్ట్ థింగ్ రోజుకు 50 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, అది తగ్గిపోయింది, ఆరోగ్యం బాగా అయిపోయింది. ఇక్కడ మీరు మానేయండి అని ఎవరు చెప్పరు. నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు మాకు అన్నీ లభించేది, మీకు ఏది కావాలి అంతా ఫ్రీ. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ రేషన్ అని మాకు ఇచ్చేవారు. కానీ నేను ఇప్పటికీ కూడా ఎప్పుడూ ఒక ఎగ్ను కూడా ముట్టుకోలే. ఎలా ఉన్నా అండి, ఎందుకంటే ఈ దివ్యజ్ఞానం అనేది నేను చిన్న వయస్సు అయినా నాకు ఆల్రెడీ 26 ఏళ్ళే అప్పుడు, 28 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు అందరూ అనేవారు, నువ్వు అసలు ఇంత చలిలో ఎలా ఉంటున్నావు అని. నాకు ఆశ్చర్యం వేసేది, ఎలా అని. అంటే దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ గైడింగ్ మీ సార్. కాబట్టి ఇందులో వచ్చిన వాళ్ళు మీకు తెలియకుండానే ఎంతో మీకు ఉపయోగకరము, లాభకరము, ఆరోగ్యము, ఐశ్వర్యం మీకు రాంది. అంటే నేను ప్రాక్టికల్గా నా జీవితంలో ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు ఇంత అద్భుతమైన గ్రంథాలని మీరు నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటారు. చెప్పాలంటే ఒక పారాయణంలాగా నడుస్తుంటుంది. ఇలాంటివి చేస్తున్నప్పుడు వాటి యొక్క అనుభవాలు కానీ అనుభూతులు కానీ మనం పూర్తిగా సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది మీకు కనిపిస్తాయండి? నాకు ఫస్ట్ థింగ్ అన్నిటికనండి మంచి నిద్రపోతాను. నిద్రపోయినాక నాకేం తెలియదు, మంచి నిద్ర 5-6 గంటలు నిద్రపోతాను. 11కు అట్లా పడుకుంటే 4:30కు లేచేస్తాను. మంచి నిద్ర వస్తేనే మీకు ఇదంతా ప్రాసెస్ అవుతుంది సార్. నాకు అలాంటి అనుభవం అని కాదు. నేను పొద్దున్న లేచి నా భౌతిక జీవనంలో ఎలా చేయాలి ఇది చేసుకుంటూ ఒక అద్భుతమైన జీవితం నాకుంది. మా భార్య కానీ ఆమె కూడా దీంట్లో చాలా చేదోడు వాదోడుగా ఉంటుంది. మా పిల్లలు, అందుకే నేను చెప్పాను, నేను మాకు అబ్బాయి అమ్మాయి ఇక్కడే ఉంటారు. మా సొసైటీలో ఈ సొసైటీ కానీ మా బంధుజనాల్లో వాళ్ళను చాలా మంచి పిల్లలు అంటారు. నేను చెప్పాను, ఈ ప్రపంచానికి నా ద్వారా ఇచ్చిన బహుమతి ఏమంటే 2 పిల్లలు. వాళ్ళు ఎక్సలెన్స్ ఇన్ క్యారెక్టర్. అది ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు అంటారు, బికాస్ వాళ్ళు కూడా ఇందులో మెంబర్స్. మేము ఇందులో సభ్యుడం వలన, ఇందులో ఉన్న గొప్ప మహానుభావుల వలన మా లైఫ్ కూడా బాగుంది. సో అదే నాకు వచ్చిన గొప్ప బహుమతి. మీరంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలకి థియోసాఫికల్ సొసైటీలో మెంబర్స్గా ఉంటూ ఎన్నో మర్మ విద్యలు సాధనలు జరుగుతున్నాయి, చేస్తున్నారని చెప్తుంటారు. మరి అది మర్మ విద్యలు ఏం లేదండి, ఓన్లీ విద్యనే ఉంది, సాధన ఉంది. విద్య కూడా అంతా ఓపెన్గా చెప్తారు. తర్వాత సాధన కూడా అందరు చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన బాలరెడ్డి కూడా నాకు ఎక్కడో పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన నాకు ఎంత సన్నిహితంగా అంటే ఎన్నో పనులు చేస్తున్నాడు. ఈరోజు మీ ద్వారా నేను అయ్యే ఈ యొక్క ఇంటర్వ్యూ ఏదో ఇదంతా కూడా ఆయన వల్లనే జరిగిందండి. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఆయన నాతో కాంటాక్ట్ అయినాక ఆయన అంటాడు, సార్ నాలో చాలా మార్పు వచ్చింది. లేకుంటే నేను డైరెక్ట్గా శ్రీ సన్నిధి టీవీ నాకు తెలీదు. కానీ నేను మీకు వచ్చి ఇది ఎవరికో చేరాలంటే ఇదంతా చూడండి, హౌ ద ఛానలైజింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇదే మహాత్ముల ఒక లీల అంటే.
అంటే సాధన అంటే ఏం సాధన చేస్తుంటారండి? అంటే మీరు అంటున్నారు కదా మనకు సాధన చేయాలి అంటున్నారు. ఆయన చూడండి, ఆయన క్యాబ్ డ్రైవింగే చేస్తాడు, కానీ ఆయన మాట్లాడే విధానము, తర్వాత ఎక్కడన్నా వెళితే వాళ్ళని తీసుకెళ్ళాలి, చేయాలి, ఆయన మానసికంగా ఒక పరిపక్వత వచ్చింది. మేబీ ఆయన చేసే పని వేరే ఉండొచ్చు, కానీ ఇప్పుడు వస్తారా సార్ మనం అక్కడ వెళ్ళాలి వెంగళరావు నగర్కు, ఇవంతా చెప్తున్నా అంటే ఆయన ఎక్కడో సాధనలో మనంతా చేయకపోయినా ఆయన వంతు ఆయన చేస్తున్నారు. అట్లా చేస్తున్నప్పుడు గురువుల యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుంది. 100%. లేకుంటే మీరు నేను కలవమండి, మనకు నోవేర్. నాకు ఈ ఏరియా బాగా తెలిసినా నాకేమి ఎప్పుడు నేను టీవీకి అది రాను వాళ్ళు చెప్పినప్పుడు. ఎందుకంటే మెయిన్గా నాది అంతా మేము ప్రతిరోజు అధ్యయనం చేస్తాం. ప్రొద్దున సాయంకాలం కృష్ణమూర్తి మీద వారానికి 2 రోజులు కొద్దిమంది వస్తారు. మిగతా సమయంలో స్కూల్స్కు కాలేజెస్ వెళ్ళడము, ఎంతోమంది ఇందులో సభ్యుని కాని వారితో కూడా నాకు చాలా మంచి ఉంది. వాళ్ళు అన్నారు సభ్యులు కాకుండా కూడా మీరు చెప్పే విషయాలు మాకు చాలా బాగున్నాయి సార్, మీరు పాటించండి. ఏదైనా ఇందులో సభ్యులు అవ్వాలా అని ఏం లేదు, కానీ సభ్యులు అవ్వడం వలన కొన్ని పనులు చేసేందుకు కలవచ్చు మీరు. ఇప్పుడు ఆయన ఉన్నారనుకోండి, ఆయన నేను రా అని చెప్పలేను. అదే ఇప్పుడు ఈ బాలరెడ్డిని రమ్మని చెప్పచ్చు, ఎందుకంటే ఆయన నాతో కలిశాడు ఈ సొసైటీ. ఎందుకంటే ఈ పని చేయాలంటే ఎంతోమంది సహకారం కావాలి. అట్లా రేపు మేము బోధన్ వెళ్తున్నాం నిజామాబాద్. అక్కడ ఉన్న ఒక ఆమె ఇట్లా ఫోన్ చేసి ఇంకొక ఆయనకు తేజ అని, ఇట్లా మీరు అక్కడ వస్తే మనం సొసైటీని చేద్దాము ఈ ఏరియాలో. చూడండి ఎక్కడో నిజామాబాద్లో ఉన్నామే, ఈయనెవరో తెలీదు, ఆ ద్వారా మాకు తెలిసింది. సో ఈ విధంగా మనము ఇప్పుడు లేనటువంటి ప్రాంతాల్లో వెళ్ళి ఈ యొక్క విత్తనాలు చల్లి అవి పుష్పిస్తే ఎన్ని రోజులన్నా కానీ మానవాళికి మంచిదవుతుందని మా భావం. అంటే మీరు ఎలాంటి సర్వీస్ చేస్తుంటారండి సొసైటీకి, థియోసాఫికల్ సొసైటీ ద్వారా? అంటే దివ్యజ్ఞాన సమాజంలో మెయిన్గా అధ్యయనమే సార్. సర్వీస్ అంటే అది అధ్యయనమే చెప్తారంటే మీ ద్వారా ఏదైనా వాళ్ళకి లిటరేచర్ ఏదైనా ఇస్తున్నారా? ఈ పుస్తకాలు ఇలాంటివి ఇవన్నీ ఇవ్వడం ద్వారా కొద్దిగా మోడర్న్ టెక్నాలజీకి మేము అనుసంధానం చేస్తూ, అంటే ఇప్పుడు జూమ్ తీసుకున్నాం సార్, ఎవ్రీడే సమ్ ఈవినింగ్ 6 to 7, 8 to 9 అట్లా కొన్ని బుక్స్ గురించి చెప్తాం, అదొకటి. ఇంకోటి ఇందులోనే అనిబిసెంట్ గారు థియోసాఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అని ఒకటి పెట్టారు. మనం అధ్యయనం చేసింది ఆచరణ చేయడం ద్వారానే మనం దాన్ని సో ఈ టీఓఎస్ థియోసాఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ దివ్యజ్ఞాన సేవా విభాగం ఏమంటే, మేము 1 monthకో లేకుంటే 2 నెలలకు ఒకసారి ఈ బ్లైండ్ స్కూల్స్ అని లేకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకు కొన్ని రైస్ అని ఐటమ్స్ అని బట్టలు, కొంతమంది పూర్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళ ఫీజు కడతాము, కొంతమంది మెంబర్స్, ఇదంతా కూడా మా ఓన్. ఇప్పుడు నేను ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఎవ్రీ మంత్ నేను ఫీజు కడతాను. అట్లా కొద్దిగా సేవా విభాగం కూడా ఉంది. అంటే మీరు దాదాపు ఒక 30 years ఉన్నారండి ఈ సమాజంలో చేరి, మీరు 30 ఏళ్ళు అవుతుందండి, 51 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. అంటే మనం చేసిన వర్క్ అంతా ఎక్కడికి పోతుందంటారండి? 51 సంవత్సరాల నుంచి ఒక సమాజాన్ని, ఒక అద్భుతమైన సమాజాన్ని సృష్టించాలనుకుంటుంటే ఇంకా ఈ తారతమ్యాల్లోనూ ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు అంటే మన ద్వారా ఇలాంటి సర్వీసులు అందుకోగలిగే స్థితిలో ఎందుకు ఉండిపోయిన సమాజం మనం అని, ఎందుకు ఇది ఎలివేషన్ రావట్లేదని? అంటే చూడండి, మన అందరికీ తెలుసు, ఎవ్రీబడి ఇప్పుడు నేను చెప్పాను చూడండి, దేహాత్మ అని, అంటే కామశరీరము అధోమానికి ఇదంతా కూడా స్వార్థంతో నిండింది. స్వార్థం అంటే 100%, 99 కాదు. ఈ స్వార్థాన్ని తగ్గించుకోవాలంటే ఇది కూడా మనం చేసింది ఒక జన్మలో కాదు. ఈ కర్మ సిద్ధాంతం వస్తే మీకు ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే అది హుస్సేన్ సాగర్ అంత ఉంది మంది. దాన్ని నేను తగ్గించుకోవాలి అంటే ప్రతి జన్మలో వచ్చి తగ్గించుకోవాలి. కానీ ఆ తగ్గించుకునే సమయంలో ప్రారబ్ధ కర్మ నేను 100 రూపాయలు తీసుకొస్తే 100 రూపాయలు నేను కర్మను ఖర్చు పెట్టే లోపల ఈ సృష్టిలో నేను 300 రూపాయలు కొత్త అప్పు చేశాను, ఆగామి కర్మ అని. సో మీరు ఆగామి కర్మ తక్కువ చేస్తున్నప్పుడే మనలో మార్పు వస్తుంది సార్. ఈ మార్పులో అందరిలో ఉంది, నేను కూడా అలానే ఉన్నాను. నేనేమి ఇప్పుడు నేను చేస్తున్న పనులు ఓ 30 ఏళ్ల కింద చేయలేదు. నేనంత కష్టపడి -20 degreeలో ఉండి ఆయనకు ఫీజు ఎందుకు కట్టాలి అని నేను అన్నాను. కానీ ఈరోజు నాలో మార్పు ఏమొచ్చిందంటే అలా కాదు, నీకు కావాల్సినంత నువ్వు పెట్టుకో, తక్కినది నువ్వు సమాజానికి ఇవ్వాలి, అందుకు నువ్వు వచ్చావు, అప్పుడే నీ ఖర్చు పెట్టుకోవాలన్నారు.
అందుకే మన హిందూ వేదాంతంలో కూడా ఏమన్నారంటే 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే 50 రూపాయలు నువ్వు పెట్టుకో నీ ఖర్చుకు, ఇంకొక 25 రూపాయలు నీ ఫ్యూచర్ అంటే మీ భవిష్యత్తుకు పెట్టుకో, తక్కిన 25 రూపాయలు నువ్వు సమాజానికి ఇవ్వాలి అన్నారు. 75 నువ్వే పెట్టుకో, 25 కూడా నువ్వు. అంటే ఇప్పుడు మనం 25 రూపాయలు కాదు 25 పైసలు ఇవ్వటం లేదు, అది సమస్య. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అంతా మారాలంటే మరి అందరిలో కామ శరీరంలో ఉన్న ఏదైతే గట్టిగా ఉందో అది కొద్దిగా మెత్తబడాలి, ఫ్లెక్సిబుల్ అవ్వాలి. అందరూ వస్తారండి, ప్రతి ఒక్కరు కూడా ఈ దైవిక సంపదను దివ్యజ్ఞానాన్ని తెలుసుకుంటారు. కానీ కొద్దిమంది 10 ఏళ్లలో తెలుసుకోవచ్చు, కొద్దిమంది 10 జన్మలు పట్టవచ్చు. కానీ ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, యూ విల్ రీచ్ ద లాస్ట్ పాయింట్. అంటే ఏదైనా ఒక సొసైటీ కానీ ఇట్లాంటి సమాజంగా ఏదైనా నడవాలి అంటే ఇప్పుడు అనిబిసెంటి గారి తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారు, ఇప్పుడు బ్లడ్స్కి ఇట్లా ఒక పరంపర వచ్చిందండి. కానీ ఆ స్థాయిలో తీసుకెళ్లే గురువులు ఇప్పుడు మీకు కొరవడ్డారా ఏంటి, ఎందుకని? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు, చాలా 100% కరెక్ట్. నేను ఇదే క్వశ్చన్ చాలామంది అడిగాను. యానిబిసెంట్ గారు 1933లో చనిపోయారండి. తర్వాత మాకు చాలామంది ప్రెసిడెంట్స్ వచ్చి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ ఆవిడ చేసి అప్పుడు మా దగ్గర సుమారుగా 1,00,000 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు 25,000 అయ్యారు. దీనికి ముఖ్య కారణం ఏమంటే ప్రస్తుతము టెక్నాలజీ ఇదంతా వచ్చింది. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత దీంతో పాటు మేము ప్రయాణం చేయలేదండి. అంటే నేను ఒప్పుకుంటా, ఇప్పటికీ కూడా నేను కూడా చేశాను. ఇప్పుడు నేనేదో ఒక దగ్గరికి నువ్వు వచ్చి ఇక్కడ అధ్యయనం చేయంటే కాదు. నేను సికింద్రాబాద్ లాడ్జ్ అని నా మదర్ లాడ్జ్, అక్కడికి నేను వెళ్ళాలంటే 500 రూపాయలు అవుతుంది పోయి వచ్చేందుకు. నేను రోజుకి 500 రూపాయలు పెట్టి స్టడీ చేస్తే నాకు వచ్చే జీతం ఎంత? కాబట్టి ఈ అధ్యయనము స్టడీ ఇన్ లాడ్జ్ అనేది తగ్గిపోయేటప్పటికీ మనుషులు తగ్గిపోయారు, అధ్యయనము తగ్గిపోయింది. సో ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క ప్రభావం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్ళైంది తెలంగాణలో మనకు దీని ప్రభావం లేదండి, ఎన్నో డిస్ట్రిక్ట్స్లో లేదు. కానీ ఈ మధ్య ఒక 6-7 ఏళ్ల నుంచి మనం చాలా, మా సభ్యత్వము సుమారు 500 మంది ఉండేది, ఈరోజు 1300 మంది అయ్యారు. ఇప్పుడు సెక్రటరీగా ఉన్న నారాయణరావు గారని, గాయత్రి అని, ఇప్పుడు ఎంతో ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన 5 రోజులు శని ఆదివారాలు బయట తిరుగుతారండి, ఎక్కడన్నా ఉన్నాయి. అంటే మనము ఏ విధంగా దీన్ని నూతన ఏదైతే ఈ ప్రపంచం ఉందో వాళ్లకు తగ్గట్టుగా దీన్ని మారాలి. నేను ఎప్పుడో 1875లో బ్లవట్స్కి ఉన్నట్టు నేను ఉంటానంటే కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడున్న ప్రపంచానికి ఈ టెక్నాలజీ నేను వాడాలి. ఇప్పుడు చేస్తున్నామండి, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే పై స్థాయిలో రావాలి కదండి మార్పు. అంతే, పై స్థాయిలో వచ్చింది. ఇప్పుడు ఆ నారాయణరావు అని ఆయన చేస్తున్నారు లోకల్గా, అంటే ఈ మన ప్రాంతంలో చేస్తున్నారు, భారతదేశంలో కూడా జరుగుతుంది. అంటే ఇంక ఇప్పుడు వారు ఏమిటంటే వారు చేయాలి, ఆ స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు చేయాలి. మనము వాళ్ళని ఎందుకు చేయలేదని ఇప్పుడు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, ఈ పని నేను చేయాలి. నాకు ఇంత వయస్సు వచ్చినా ఎక్కడైనా మేము బయట పోయినా అంతా మా ఖర్చులతోనే వెళ్తామండి. రేపొద్దున ఇక్కడ గురుస్థానం అంటూ ఏం లేదండి, అందరూ ఒకటే. ఎవరు బాగా పనిచేస్తారో ఆయన లీడర్. ఇప్పుడు ఈ నారాయణరావు గారు అని ఆయన మంచి యువకుడు, ఆయనకి ఇది ఇచ్చాం. ఇంతకుముందు నేనుంటే నా తర్వాత ఆయన వచ్చారు, ఆయన బాగా చేస్తున్నారు. ఆయనతో పాటు నేను కూడా ఒక చిన్న సైనికుడిలాగా ఎక్కడ దొరికినా పని చేయాలి. అంటే మీకు ఫిలాసఫీలో జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఫిలాసఫీ బాగా ఇష్టమా? చాలా ఇష్టం అండి. మా ఇంట్లో నాకు ఒక లైబ్రరీనే ఉంది, కృష్ణమూర్తి గారి లైబ్రరీ. ఆయన చెప్పిన కొన్ని మహత్వాక్యాలు చెప్పండి మాకు కొన్ని. ఆయన డూయింగ్ ఈజ్ లెర్నింగ్ అంటారు. డూయింగ్ ఈజ్ లెర్నింగ్ అంటే దెర్ ఈజ్ నథింగ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ బుక్, యూ డూ ద థింగ్స్ అంటే మీరు ఏదైతే పని చేస్తుంటారో ఆ పనిలోనే మీకు ఒక పక్వత, ఒక జ్ఞానం వస్తుంది. అంతేకాని అప్పుడు ఆయన అడిగారు, మరి బుక్ చూడక అవసరం లేదా అని. నేను ఆ మాట అనలేదు కదా అన్నారు ఆయన. ఆయన యోగి అండి. ఆయనకి మనం ఎన్ని బుక్కులు ఎంత చెప్పినా అట్లాంటి గొప్ప ఆయన అదే అన్నారు, డూయింగ్ ఈజ్ లెర్నింగ్. మీరు చేయండి, చేయడం ద్వారా తెలుసుకుంటారు. అప్పుడు నేను రాసిన పుస్తకంలో ఉన్నది మీకు ఉపయోగపడుతుంది. లేకుంటే ఈ పుస్తకము తీసి ఆయన అన్నారు
త్రో ఇన్ బే ఆఫ్ బెంగాల్ అన్నారు. ఎందుకంటే మీరు అందులో నుంచి ఏది పని చేయటం లేదు, మీరు పని చేసి నేర్చుకోండి. అట్లాగా ఆయన ఇప్పటికీ ఇంకొకటి ఆయన చెప్పింది లెట్ గో అన్నారు, అంటే వదిలేసేయని. చాలా బాగుంది అని మా ఇంటికి అన్నారు. ఒక ఆయన వచ్చినప్పుడు ఈ గ్లాస్ ఇచ్చాను, ఇచ్చేసి ఇట్లా తీసుకున్న తర్వాత పడే అన్న, పడేస్తే పగిలిపోతుందండి. అదే కృష్ణమూర్తి పగిలితే పడేయండి. మీరు ఒక చిన్న గ్లాసునే పడేయలేకపోతే మీకున్న అలవాట్లను మీరేం మాంటారు, మీరు ప్రపంచానికి ఏమిస్తారు? చూడండి, లెట్ గో అదొక అద్భుతమైన వాక్యం. అట్లాగే డూయింగ్ ఈజ్ లర్నింగ్. తర్వాత ఇంకా కొన్ని ఆయన చాలా గొప్ప అండి. అసలు కృష్ణమూర్తి గారు తెలుసుకుంటే మీరు అన్నీ మర్చిపోవచ్చు. లెట్ నోబడీ ఎక్స్ప్లాయిట్ యూ అండ్ యూ షుడ్ నెవర్ ఎక్స్ప్లాయిట్ అదర్స్. అంటే ఎవరి మీద కూడా ఒత్తిడి చేయకండి, మీరు ఎవరిని ఒత్తిడి చేయకండి. ఎవరు మిమ్మల్ని ఒత్తిడి చేయకుండా చూసుకోవాలి, మీరు కూడా ఎవరి మీద ఒత్తిడి ఎక్స్ప్లాయిట్ చేయకండి. వాడు ఏదో ఉన్నాడు, వాడిని మన అనవసరంగా మనకు దీనిగా చేయకండి. అలాగా కృష్ణమూర్తి గారు ఎన్నో ఆయన ఇచ్చిన బుక్స్, ఎస్పెషల్లీ ద నెట్వర్క్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, తర్వాత అట్లాంటి పుస్తకాలు ఉన్నాయి. మేము ఇప్పటికీ ప్రతిరోజు అట్లీస్ట్ 2 నిమిషాలన్నా ఆయన్ను తలుచుకుంటాం ప్రతిరోజు, ఎందుకంటే చాలా గొప్పవాడు. ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీకి అన్విసెంటి గారిని ఎట్లా ఆవిడ ఎలా కనెక్ట్ అయ్యారండి? అక్కడి నుంచి జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒక మ్యాన్మేడ్గా తయారు చేశారని చెప్తారు. ఒకసారి దాని గురించి మీరు ఏమైనా తెలిస్తే చెప్పండి. అంటే యానీ బెసెంట్ గారు అక్కడ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఆమె కొన్ని ఇవన్నీ ఏమంటారు మూమెంట్స్ చేసేదండి. మ్యాచ్ బాక్స్ మూమెంట్ అది చేస్తున్నప్పుడు ఆమె ఒక ప్రెస్ కూడా పెట్టారు. ఆ ప్రెస్లో ఉన్నప్పుడు చార్ల్స్ బ్రాడ్లా అనే అతను ఒక పుస్తకం ఇచ్చారు ఆమెకు. దీనికి నువ్వు ముందు మాట రా ఇక్కడ ఇది చేసి, ఏమంటే చాలా పెద్ద పుస్తకం. ఆమె అదంతా చదివినాక అదే పుస్తకం ద సీక్రెట్ డాక్టర్ ఎవరు హెచ్పిబి రాసింది. ఆమె అంతా రాసి దాన్ని తీసుకెళ్ళి బ్లవెట్స్కీకి ఇచ్చినప్పుడు ఆమె బ్లవెట్స్కీమ్స్ అన్నారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ బెసెంట్, ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ కమ్ అన్నారు అని చెప్పి ఆ విధంగా ఆమె జాయిన్ అయింది. తర్వాత 1889లో ఆమె ఇండియాకు వచ్చింది. ఎవరు మన యానీ బెసెంట్ గారు. ఆమె వచ్చిన తర్వాత కొన్ని రోజులకు 1907 సంవత్సరంలో ఈ ఫస్ట్ అధ్యక్షులైనటువంటి హెచ్ఎస్ ఆల్గాట్ గారు చనిపోయారు. చనిపోతే ఆమె ఇమ్మీడియట్గా అధ్యక్షురాలుగా ఎన్నికైంది. అప్పటి నుంచి 1933 వరకు ఆమె అధ్యక్షురాలు. ఆ సమయంలో ఈమె దగ్గర ఇంకొక ఆయన ఉండేవారు, సిడబ్ల్యూ లెడ్బీటర్ అని. ఆయన ఒక గొప్ప తత్వవేత్త, చాలా మటుకు పుస్తకాలు ఆయన రాశారు. ఆయన అడయార్ బీచ్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న అబ్బాయి కనబడ్డాడు, నల్లగా చామన్ ఛాయ్లో ఒక పంచగట్టుకొని ఇది చేస్తుంటే అతని చుట్టూ ఒక నిస్వార్థమైన వలయం కనబడింది ఆయనకు. ఎందుకంటే ఆయన క్లెయిర్వాయింట్ కనబడి ఆయన్ని తీసుకొచ్చి ఈమెకు ఇంట్రడ్యూస్ చేసి, అలాగే వాళ్ళ నాన్నగారు నారాయణ అయ్యర్ అని ఆయన అక్కడ పనిచేసేవారు. ఆ విధంగా ఈయన తీసుకొని ఆయన తమ్ముడు వాళ్ళిద్దరిని యూకే పంపించి చదువు అది చేశారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఆరా ఏదైతే ఉంటుందో చుట్టూ, ఆ ఆరా అనేది మీరు చేసే అధ్యయనం ద్వారా మనకు కనిపిస్తుందండి ఎదుటి వాళ్ళు? ఎవరికైనా, మీకైనా కనబడుతుంది సార్, ఎవరైనా మనము స్థూలంగా ఇప్పుడు ఈ స్థూలంగా వస్తువులతో మీరు ముడిపడి ఉన్నారు, అందుకే స్థూలంగా ఉన్నది కనబడుతుంది కాబట్టి సూక్ష్మంగా ఉన్నది. స్థూలమైన వస్తువులను తగ్గించుకోండి, దాని మీద దృష్టి, మీకు సూక్ష్మ వస్తువులు కూడా కనబడతాయి. ప్రతి మనిషికి శక్తి వలయం ఆరా అని ఉంటుంది. ఆరా అనేది ఎంత ఉంది అంటే, ఇప్పుడు మీరు తెచ్చారు కాబట్టి దెర్ ఈజ్ ఎ స్టడీ ఇన్ వరల్డ్ నోన్ యాజ్ బయోజామెట్రీ అని విన్నారు. డాక్టర్ ఇబ్రహీం కరీం అని విన్నారా? ఆయన పేరు వినలేదు, బయోజామెట్రీ విన్నా. అంటే వరల్డ్కు హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయోజామెట్రీ. ఆయన ఏమంటున్నారంటే, ప్రస్తుతం మనకు వచ్చిన ఈ కరోనా, ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? చాలామందికి తెలియదు. పోయాము, ఇంజక్షన్ అది తీసుకొచ్చాం. దివ్యజ్ఞాన అధ్యాయం భాగం ఏమిటంటే, మీరు లోతుగా పోతుంటే మనకున్న సమస్యలకు పరిష్కారం మనకే వస్తుంది. ఆయన ఏమన్నారంటే, మన చుట్టూ ఉన్న ఈ ఆరా ఏదైతే ఉందో ఇది క్షీణించిపోతుందండి. ఎందుకు క్షీణించిపోతుంది అంటే, అంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన చుట్టూ, ఇంట్లో ఏమంటారు అది డేటా ఎంట్రీ అని అదని ఇదన్నీ. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువైపోయేటప్పటికీ ద అర్త్ హ్యాస్ బికమ్ డీహైడ్రేటెడ్. అంటే దీంట్లో ఉన్న నీటి శాతము తగ్గిపోయింది.
తగ్గిపోయేటప్పటికి మీ చుట్టూ ఉన్న శక్తి వలయం తగ్గిపోయింది. సో ఏదైనా వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తుంది. ఎట్లాగైతే సూర్యరశ్మి మన ఓజోన్ లేయర్ ఉందో మన చుట్టూ కూడా ఇది ఉంది. సో దీని మీద మేము ఇప్పుడు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా జి సురేష్ కుమార్ అని మా మెంబర్ ఒక అతను ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆయన దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తికి ఎంత తగ్గిపోయింది, ఆ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మనకు డిసీజెస్ వస్తున్నాయి. సో మీ చుట్టూ శక్తి వలయాన్ని మీరు ఏర్పరచుకున్నారు అంటే మీకు ఎలాంటి వ్యాధి రాదండి. నేను ఎన్నో దగ్గర తిరిగి కరోనా ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఈ 4 డిస్ట్రిక్ట్స్ అక్కడంతా తిరిగానండి. అందరు బస్సుల్లో అక్కడ తిరిగాను, నాకు రాలేదు. మా అబ్బాయి ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, ఆయనకు వేరియంట్ వచ్చింది. వాళ్ళందరూ నీ వయస్సుకి నీకేమైనా వస్తే చూద్దామన్నాం. అంటే ఐ ఫీల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ గుడ్ ఆరా, అందుకే నన్ను అది రక్షిస్తుంది. అది భగవత్ ప్రసాదం. నేను చేసిన అధ్యయనం వల్ల, ఆచరణ వల్ల నా చుట్టూ నన్ను సంరక్షిస్తున్నాడు. అదే భగవంతుడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఈవెన్ వ్యాక్సినేషన్ కూడా తీలే, ఏదో బస్సుల్లో పోతున్నా, ట్రైన్లో పోతున్నా, నాకు అది వచ్చేందుకు చాలా సులభం. దాని గురించే డాక్టర్ ఇబ్రహీం కరీం చెప్పారండి, మీరు ఈ విధంగా ఈ బయోజామెట్రీని యూస్ చేసుకొని ఈ అధ్యయనం చేసుకుంటూ ఒక ఆధ్యాత్మిక జీవితం మీరు చేస్తే మీ చుట్టూ ఇది రావడం వల్ల మీకు ఎలాంటి వ్యాధి రాదు అని చెప్తున్నారు. చాలా గొప్ప వ్యక్తి. ఏంటండి బయోజామెట్రీ అంటే? జియో అంటే అర్త్, మామూలు జామెట్రీ, మెట్రీ అంటే మెషరింగ్. సో వీఆర్ డూయింగ్ మెషరింగ్ ఆఫ్ ద అర్త్. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే బయో అనేది యాడ్ చేశారు. ఈ బయో అంటే కన్నా హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ హౌ ఈజ్ కనెక్టెడ్ విత్ అర్త్. ఇప్పుడు మనము భూమిని ఏమనుకుంటున్నాము, ఇదేదో అనవసరమైంది, ఇది లేదు అనుకుంటాం. భూమాత అంటాం మనం. భూమికి కూడా ఒక ఆరా ఉంది, భూమికి ఒక ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనం చేసే ఈ విపరీతమైన టెక్నాలజీ వల్ల ఏమైపోతుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది, నీటి యొక్క శాతం తగ్గిపోతుంది. దానివల్ల మనకెవరికీ తెలియదు, మనం పోయి విపరీతమైన మెడిసిన్స్ చేసుకుంటున్నాము, అదని ఇదని. నేను ఎప్పుడు అదే చెప్పు, నాకు ఈ వయసుకు కూడా ఏం చేస్తాను, నో బీపీ, నో ఏం వేసుకోను. 2 పూటలు మంచి భోజనం చేస్తా, మంచి నిద్రపోతా. ఎప్పుడు దైవ చింతన, ఎట్లా ఈ సొసైటీని చేయాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ బయోజామెట్రీ. సో మీకు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ డేటా ఎంట్రీ కానీ ఈ సిస్టమ్స్ను అవాయిడ్ చేయలేము సార్. దే ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. మరి ఏం చేస్తే ఈ రేడియేషన్ తగ్గుతుందంటారు? ఎలా? అదే బయోజామెట్రీ సార్. కొన్ని ఇప్పుడు ఏదన్నా ఒక రేకు ఉంది, ఆ రేకును ఒక యాంగిల్లో పెట్టినారనుకోండి, అది తగ్గుతుంది. ఇంకా తగ్గిస్తే ఇంకా తగ్గిపోతుంది. సో జర్మనీలో ఉన్న హ్యాంబర్గ్ అనే దగ్గర 5G అది విపరీతం ఎఫెక్ట్ ఉందని గవర్నమెంట్ వాళ్ళు చేస్తే, ఈ డాక్టర్ ఇబ్రహీం కరీం, డొరయా కరీం అని వాళ్ళు అక్కడ వెళ్ళి కొన్ని ఏదో షేప్స్ అది పెడితే ఆ ఎఫెక్ట్ అంతా తగ్గిపోయింది. అది మనము చేయొచ్చు, కానీ ఇది అధ్యయనం చేస్తూ అక్కడ పోయినప్పుడు మనకు తెలుస్తుంది ఎట్లా తగ్గుతుంది ఏది. మనుషులు ఊరికే రెచ్చిపోవడము, కోపం రావడము, ఎమోషన్స్, తర్వాత వ్యసనాలు, ఇవంతా ఎందుకు వస్తున్నాయంటే మన చుట్టూ ఉన్న ఏదైతే ఆరా ఉందో అది క్షీణించిపోతుంది బికాజ్ ఆఫ్ ఈ యొక్క రేడియో యాక్టివిటీ, ఎలక్ట్రోమాగ్నెట్. అలాగే దివ్యజ్ఞానం అంతా సైంటిఫిక్స్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాబట్టి నాకు చాలా యూస్ఫుల్ అయింది. అది కాకుండా నేను ఎంఏ వెస్టర్న్ ఫిలాసఫీ చేశాను. ప్లస్ చిన్నప్పటి నుంచి నాకు రిలీజియన్లో బాగా ఇంట్లో అది మా తాతగారు వాళ్ళతో బాగా తెలుసు. కాబట్టి సెకండ్ ఆబ్జెక్ట్ ఏమంటే ద కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఫిలాసఫీ, రిలీజియన్ అండ్ సైన్స్. ఈ 3 నాకు నేను చదివినా కాబట్టి నాకు ఇంకా ఇది ఈజీగా తెలుస్తుంది. అంటే వెస్టర్న్ ఫిలాసఫీలో మీరు పిహెచ్డి చేశారు? ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎంఫిల్ చేశాను. ఇంకా మధ్యలో ఇంకో వదిలేశాను. ఇంకా చాలు, ఇది చేస్తే ఇది మోర్ దెన్ పిహెచ్డి అనుకుంటా. అంటే ఏంటండి మీరు ఆ ఫిలాసఫీలో మనిషి అనేదానికి డెఫినేషన్ ఏంటి, మానవుడు అనేదానికి డెఫినేషన్ ఏంటి? అంటే అక్కడ అలా లేదు, కానీ మానవుడు అనేది ఇప్పుడు మనము ఈ సిస్టంలోకి భగవత్ స్వరూపమే మానవుడు సార్. భగవంతుడే మానవుడిగా జన్మించి అందరికీ నేను చేసిన త్యాగం అని చెప్పి దీంట్లో కూడా మొనాడ్ అంటారు. తురియ ఆత్మ అనే దగ్గర నుంచి అది భూతవర్గ అక్కడి నుంచి మినరల్ ఖనిజంలోకి వచ్చి, ఖనిజం నుంచి సస్యం అంటే ప్లాంట్ నుంచి అనిమల్ నుంచి మ్యాన్ అయ్యాడు. చూడండి, ఇన్ని లక్షల సంవత్సరాల
పరిణామ క్రమంలో మనం ఇక్కడ వచ్చి ఉన్నాం. ఇక్కడి నుంచి మీరు పరిణామం చెంది మళ్ళీ భగవంతుడిలో కలవాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కలవాలి. కానీ ఇప్పుడు మానవుడు అని అంటున్నాం, కానీ మనలో అలాంటి ఏమీ గుణాలు లేవు. మనమంతా కూడా అనిమల్ మ్యాన్. సో అనిమల్ మ్యాన్ నుంచి మ్యాన్ అవ్వడమే యోగా అని యానీ బెసెంట్ గారు చెప్పారు. ఇప్పుడు మన అందరిలో కూడా అనిమల్ క్వాలిటీసే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బయట అన్ని పేపర్లు చూస్తాం. అంత మనుషులు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు అంటే మన ఇంతకు ముందున్న క్వాలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి. సో మానవునిగా రావాలి అంటే అనిమల్ క్వాలిటీస్ తగ్గించుకోవాలి. మానవునిగా ఎలా అందరితో కలిసి ఉండాలి అనేది తెలియాలి. అసలు మానవుడు అంటే ఏం తెలియాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనమంతా అనిమల్ మ్యాన్లోనే ఉన్నాం. అనిమల్ నుంచి మ్యాన్కి వచ్చే మధ్యలో ఉన్నాం. కాబట్టి ఈ అనిమల్ క్వాలిటీస్ మనకు తెలుసు ఇలా ఉండకూడదని. అవి తగ్గించుకుంటే మనం మానవుడు అవుతాం. బాధ అంటే బాధ అంటూ ఏం లేదండి. యాక్చువల్ బాధ లేదు. నాకేదో నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఈ కాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకుంటే బాధ. మీరు ఏదైనా పనిలో చేశారనుకోండి, బాధ ఏం లేదు. బికాజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మనము ఇది నాకు దీనివల్ల నొప్పి కలుగుతుంది అని మీరు దీని మీద ఎక్కువ కేంద్రీకరిస్తారు. కాబట్టి మీ యొక్క మానసిక స్థితి నాకు నొప్పిగా ఉంది. నిన్న అక్కడ వెళ్తే సెకండ్ ఫ్లోర్లో భోజనం పెట్టారు. బాబాయ్ మీరు పై ఎక్కగలరా అని నేను చెప్పాను. చూడు అని చెప్తే నాతో వచ్చిన ఒక 30 ఏళ్ళ అతను నాకు చాలా నేను 2 ఫ్లోర్స్ ఎక్కి పైకి ఎక్కి దిగాను. ఎందుకంటే మానసికంగా నాకు చాలా శక్తి ఉంది, భౌతికంగా నాకేం చేయదు. సో మీకు భౌతికంగా ఉన్న ఏవైతే పరిమితులు ఇవి మీరు అనుకుంటే పరిమితులు, లేకుంటే ఏమీ లేదు. యూ హ్యావ్ ద ఫుల్ ఫ్రీడమ్ టు గో ఎనీవేర్, ఎనీథింగ్ యూ కెన్ డూ. అంత శక్తివంతమైంది మన మనస్సు. కానీ ఇప్పుడు అది స్వార్థము, ఈ దుఃఖము, బాధ, నేను, నాది దీంతో ఆక్రమించుకుంది. దాన్ని తగ్గించనుకోండి, మీకు తెలియకుండానే పైన ఉన్న బుద్ధి అనేది ప్రచోదయమవుతుంది. అదే ఈ యొక్క గాయత్రి మంత్రంలో చెప్పేది. అందుకే సూర్యుడు, గాయత్రి మంత్రము, నేను ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. కానీ అవన్నీ మనం మర్చిపోయాము. ఇప్పుడు పొద్దున 10 వరకు నిద్రలేం చాలామంది సూర్యుడిని చూడరు ఒక వారం రోజులు. దాని నుంచి ఏమైపోతుంది, ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఏ వ్యాధి రాకుండా చేసేసి ఎన్నో ఉన్నాయి దివ్యజ్ఞానములు. కానీ మీరు బయటికి రావాలి, 10 మందితో కలవాలి, చేయాలి. అందుకే దివ్యజ్ఞానము పరమౌషధం అంటాం. ఎందుకంటే దీంట్లో అన్నీ కలిసిన ఔషధం ఉంది. కానీ ఇది చేసేందుకు మరి మీరు బయట రావాలి. నాకు బాగాలేదు, మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, నేను చెప్పాను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ప్రాధాన్యత దివ్యజ్ఞానం అండి, రెండో ప్రాధాన్యత దివ్యజ్ఞానం అండి, మూడోది దివ్యజ్ఞానం. మీ కుటుంబం గురించి మీకెందుకు మహాత్మ్యం చూసుకుంటారండి. మీరు మరి అంత ఆ విధంగా దీనికి సేవ చేస్తున్నారా? అప్పుడు మీకు ఏమీ సమస్యలు, మీకే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సమస్యలు రాదు. చలో పోదామంటే వెళ్ళిపోదాం. సో అందుకే మనం భగవత్ సేవ అంటే ఇంకా మానవులతోనే పోయి ఏదో మనం పూజలు అది చేసి కాదు, మనతో తోటిగా ఉన్న వాళ్ళను ఏ విధంగా మన స్థాయికి తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు మన స్థాయికి వచ్చినప్పుడు మనం ఇంకొక స్థాయికి ఎదుగుతాం. అంటే ఆల్వేస్ యూ షుడ్ గివ్ హ్యాండ్ టు నెక్స్ట్ మ్యాన్ టు పుల్ దెమ్ అప్. సో అది మనము ఆచరణ చేస్తేనే నన్ను నమ్ముతారు. నన్ను ఎవరైనా నమ్మాలంటే నేను ఆచరణలో చేస్తే వాళ్ళు చూసి దట్ ఈజ్ దివ్యజ్ఞాని అన్నారు. సో ఒక థియాసఫిస్ట్ కావాలి అంటే కొన్ని జన్మలు పడుతున్నాడు. ఎందుకంటే మీరు అందరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక ఆయన దీంట్లో కూడా చెప్తారు, ఏదో ఒక ఉపన్యాసం ఇచ్చినాక వెల్లుల్లి తినకూడదు, తర్వాత ఉల్లిపాయ తినకూడదు, ఇవంతా కూడా రజసిక్, కాబట్టి మీరు తినకండి అన్నారు. అంతా అయిపోయాక ఇంట్లోకి వచ్చేసి ఏం వంట వండావు అన్నారు. అంటే ఈరోజు పులుసు చేశాను, ఉత్తది కారం లేదు, ఉప్పేశాను. మరి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుంటే ఎలాగాని, మీరే కదా అన్నారు, చెప్పారు కదా. అది వాళ్ళకి చెప్పాను కానీ నాకు చెప్పలే కదా అని చెయ్యన్నారు. అంటే ఇప్పుడు మనము ఏదన్నా చెప్పినప్పుడు అవతల వ్యక్తి మనల్ని గమనిస్తున్నాడు. కాబట్టి ఆచరణ ఎలా ఉంది, నేను ఈ సమాజము ఏదైతే ఉందో దీనికి నేనేమి ఇస్తున్నాను, నాకు అదేమి ఇస్తుంది కాదు. నేను 25% నేను ఏదైతే నాకు వస్తుందో సంపాదన దానికి ఇస్తున్నాను, దాన్ని ఎలా కాపాడుతున్నాను అనేది ముఖ్యంగానే. నేను ఇందులో వచ్చాను ఈ స్థితికి, నాకు నువ్వేమిస్తావు, లేకుంటే దాని డబ్బులను మన కోసం ఖర్చు పెట్టుకోవడం అది చేయకూడదు. అందుకే
యానీ బెసెంట్ కన్నా అన్నారు, వాట్ యూ గివ్ టు థియోసాఫికల్ సొసైటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నెవర్ థింక్ వాట్ ఇట్ గివ్స్ టు యూ. అంటే దాని నుంచి మీరు ఒక్క రూపాయి కూడా నాకు లబ్ధి అవుతుందని మీరు మానసికంగా కూడా అనుకోకూడదు. అదే దానికి మనం చేసేసి, నేను అక్కడ వెళ్తున్నాను నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే ఇంకా మీకు మామూలు వ్యక్తికి వ్యత్యాసం లేదు. అంటే మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి యోగుల్లో ఎవరై ఉంటారండి? అంటే నేను స్ఫూర్తి పొంది కల్నల్ హెచ్ఎస్ ఆల్కాట్ అండి. ఈయన అక్కడ అందులో ఉన్న స్థాపించిన వాళ్ళు. ఎందుకంటే ఆయన అటార్నీ ఇన్ న్యూయార్క్, ఆయన అన్నీ వదిలేసి భారతదేశం వచ్చి, నేను చెప్పిన ఆగస్టులో సెప్టెంబర్లో బయలుదేరినప్పుడు ఎడ్ల బండిలో వచ్చి, అప్పుడు మనకు ఈవెన్ బయట పోయే బాధ ఏం లేవు, ఆయన చొంబు తీసుకొని ఎక్కడ వెళ్ళి ఆ విధంగా చేస్తూ అతిసార వ్యాధితో పడి ఎంతో కష్టపడ్డారండి. ఎంతో కష్టపడి దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు ఈ ఏరియా. దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన చేసినప్పుడు వచ్చినవి ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇవన్నిటినీ వారు చెప్పిన విధంగా దీంట్లో ఒక దేదీప్యమానంగా అధ్యయనం జరిగి మానవాళికి సహాయం చేయాలి. అందుకే ఎప్పటి నుంచి కూడా నేను మొన్న కూడా ఒక వారం కింద కూడా 7 రోజులు నేను ఒక టూర్ వెళ్ళొచ్చాను. మా అబ్బాయి అన్నాడు, అక్కడ పోయి నీకేమన్నా అయితే ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు, ఎందుకు పోయి పని చేద్దామని 7 రోజులు నేను నాకు తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొత్తది ఒక లాడ్జ్ ఓపెన్ చేశాం, గుత్తి రైల్వే స్టేషన్ అని. ఏదో తెలియని ప్రాంతం, నాకు తెలియదు. అక్కడ పోయి ఎవరు అడిగితే చాలా బాగుందండి అని కొత్త లాడ్జ్, ఓ పాత లాడ్జ్ రివైవల్ ఇవన్నీ చేస్తున్నామంటే ఈ కారణము ఆయన ఇచ్చిన స్ఫూర్తి అండి. ఇప్పటికే నాకు ఇంట్లో కూడా పెద్ద ఆల్కాట్ గారే నాకు, అంటే బ్లెవెట్స్కీ ఈజ్ ఆల్సో గ్రేట్, కానీ నాలో ఈ బయటికి వెళ్ళి పని చేయాలి, చేస్తేనే అవుతుంది. ఇప్పుడు ఎక్కడో నారాయణపూర్, జాజాపూర్ అని కర్ణాటక బార్డర్, నాకు ఆ ప్రదేశమే తెలియదు. నిన్న వెళ్తే అక్కడ అంత మంచి జనం వచ్చి అది చేసి ఇదైంది అంటే మనము ఆ విధమైన జీవనము జీవించాలి. సో మై ఇన్స్పిరేషన్ ఈజ్ కల్నల్ హెచ్ఎస్ ఆల్కాట్. ఈ సూర్య సాధన ఏదైతే ఉన్నదో అండి, ఇక్కడ మీరు ఏ విధంగా చెప్తారండి వాళ్ళకి, ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేపిస్తారు? ప్రాక్టీస్ ఏం లేదు సార్, స్టడీ చేయమంటాము. స్టడీ చేసి అదంతా బాగా తెలుసుకున్నాక ఏ విధంగా అందులో చెప్పిన, ఇప్పుడు నేను చెప్పిన మీకు మూల జాతులు ఇదంతా కూడా అందులో నుంచి వచ్చిందే, ఏ విధంగా మన దైనందిన జీవితానికి కనెక్ట్ చేసుకోవచ్చు అని స్టడీ ఉంది. కానీ ఆ స్థితికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అండి. ఎవరు ఈ అధ్యయనం అంటే వారానికి ఒకసారి వస్తారు, నెలకు ఒకసారి. అందరికీ సమస్యలు ఎక్కువైపోయినాయి, అంత దూరం రావాలి, డబ్బులు, ఇక్కడ రాలేము. అందుకే నేనేం చేశానంటే, నేను ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే ఒక లాడ్జ్ పెట్టాను. ఆ చుట్టుపక్కల వాళ్ళు మీరు రండి కాదు, మా తదనంతరం కూడా ఈ లాడ్జ్ను ఈ సొసైటీకి ఇచ్చేసాం. ఇంక కొన్ని ఎన్నేళ్ళు ఉంటే ఆమె నేను ఉంటాము, తర్వాత ఎవరైనా అధ్యయనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆచరణ నేను చేయకుండా మీకు చెప్తే ఎవరు ఆచరణ చేయరు. సో మా చుట్టూ ఉన్న వాళ్ళను అక్కడ రమ్మని వాళ్ళకు అధ్యయనం చెప్పడము, కొంతమంది పిల్లలకు ఈ భారత సమాజ పూజ ఎలా చేయడము, కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు ఏం లేదు చెప్పచ్చండి, ఏం లేదు ఒక జ్యోతి ఉంటుందండి, జ్యోతికి అది పెట్టేసి అందులో కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చెప్పడం అందరూ. అది సమిష్టి పూజ అండి, నిత్య పూజ అందరు చేయొచ్చు. అందులో వేదోక్త మంత్రాలే ఉంటాయి, అవి ఆ మంత్రాలను చెప్పడం. అంటే మంత్రాలు చూసి చదవాలని మీకు గుర్తుంటుంది? నాకు నోటికి అంతా వస్తుంది సార్. ఇప్పుడు అది అంతా గ్రూప్గా చేసేది కాబట్టి ఇప్పుడు అంతా కూడా లక్షల మంది గ్రూప్ చూస్తున్నారు, వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఏమన్నా మనకి అంటే ఈ యొక్క దీన్ని మేము ఈవెన్ రీసెర్చ్, ఇప్పుడు నేను చెప్పాను సురేష్ కుమార్ అని, అందులో 2 పంచపాత్రలో నీళ్లు పెట్టి దీన్ని స్పెసిఫిక్ గ్రావిటీ మేము మెజర్ చేసాం, అది ఎంతో వచ్చింది. తర్వాత పూజ అయిన తర్వాత ఆ స్పెసిఫిక్ గ్రావిటీ చెక్ చేస్తే చాలా హైలో ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే నీళ్లు ఉన్నాయో ఈ నీళ్లను మన మంత్రం ద్వారా దాన్ని ఒక ఏమంటారు శక్తివంతం అవుతుందండి. కానీ ఆ విధంగా మనము ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి, రిచువల్ ఉంటుంది. అంటే ఏ విధంగా చేయాలి, ఆ పూజ చేసే అతను సర్వులు అభివర్ణ ఎవరు ఏం చేయాలని ఉంటుంది, ఆ విధంగా చేయడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. మేము ఎంతోమందిని పిలుస్తున్నాం, మీరు రండి, ఎవరైనా చేస్తే మీకు ఆ ఐటమ్స్ అన్నీ మేమే ఇస్తాము, ఎలా చేయాలో చెప్పిస్తాము, మీరు ఇంట్లో ఇది చేయండి.
అంటే మీ లాడ్జ్లో మీరే చేస్తారా, ఎవరైనా వచ్చి చేస్తారండి? వేరే వాళ్ళు ఇప్పుడు నేనేం చేయండి, పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాం అంతా 12-13 ఏళ్ళ పిల్లలకు ఎలా చేయాలి అంతా వాళ్ళే చేస్తారు. నేను ఊరికే కూర్చుంటాను, ఇంట్లో ఉంటాం కాబట్టి 10 మంది కలుస్తాం. అట్లాగా మేము ప్రతిరోజు చేస్తాం. ఇంట్లో ఉంటే నేను ఒక్కడే, నేను ఆమె చేస్తాం. ఆదివారం మాత్రం 10-12 మంది వస్తారు. అంటే ఆ మంత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్న మంత్రాలు? ఇవన్నీ వేదాల్లో మంత్రాలు సార్. పండిత ఆకిళ్ళ మహదేవ శాస్త్రిని మన యానీ బెసెంట్ కాలంలో ఆ బుక్ను వాళ్ళు చేశారు. నేను ఉన్నట్టుంది, నేను ఇస్తాను. ఆ మంత్రం ఉంటుంది, అదొక 25 నిమిషాలు అవుతుంది. ఎప్పుడు నీళ్ళు ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఇలా మంత్రం చెప్పాలి, దాని తర్వాత ఎలా చేయాలి, కొన్ని ముద్ర అంటారు, అది ఇట్లా పెట్టుకో, అవన్నీ చేయడం ద్వారా చాలామందికి ఎంతో మార్పులు వస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఈ వారానికి ఒక్కరోజు వస్తే ఇంత బాగుంది, డైలీ వస్తే రండి, డైలీ మీరు ఇక్కడ రాలేరు, మీ ఇంట్లో మీరు చేసుకోండి. అక్కడ కూడా ఇదే శక్తి ఉంది. మేము ఇది అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీస్తే మేము ఎక్కడైతే పూజ చేశామో అక్కడ మీరు చూస్తే అద్భుతంగా అయింది. ఇదంతా కూడా సనాతన సాంప్రదాయంలో ఉంది. ఇదేమి కొత్తగా మనమేం కనిపెట్టలేదు, కానీ మనం చేయటం లేదు, మనకు టైం లేదండి. 24 అవర్స్ సరిపోవటం లేదు. సో మీరు పొద్దున్న లేయాలి, ఈ పూజ అయినాకనే మీరు ఏదన్నా ఆహారం భుజించాలి. పొద్దున్న లేచి కాఫీ టీ కూడా తాగకూడదు, ఎందుకంటే గుహ్యం ఇది చాలా ఇంపార్టెంట్, చాలా శుద్ధిగా ఉంది. సో ఆ విధంగా ప్రతి వారం ఇది పూజ చేస్తాము. చాలామంది నేర్చుకున్నారు. కొత్త ప్లేస్లో పోయినప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి చెప్పి అలా వాళ్ళకు ట్రైనింగ్ అది ఇస్తాం. అంటే మీకంటే వంశపారంపర్యంగా వచ్చిందండి? అలా ఏం లేదండి, ఎవరైనా చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఇంకా ఆశ్చర్యపోతారు, మహమ్మద్ రిజ్వాన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు మా ఇంటి దగ్గర. నేను చెప్పినట్టే చెప్తా అండి. అతను 9వ తరగతి, బుక్ చూడకుండా ఇదే అనుదాత దీంతో స్వరాలతో చెప్తాడు. మహమ్మద్ రిజ్వాన్ అని అబ్బాయి పేరు. అంత బాగా నేర్చుకున్నాడు. వస్తాడు ఇంటికి వచ్చి మా దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళకి చదువుల్లో అయినా మార్పులు బాగా వస్తాయి. చదువులో అన్నిటికన్నా అతని క్యారెక్టర్ అండి. ఆ పిల్లలు వాళ్ళు అందులో జన్మించిన ఇంటికి రావడము ఎంత. ఇప్పుడు మేము 9:15 ఆదివారం చేస్తామంటే 8:30కు వచ్చి తుడిచి అవన్నీ పెట్టి పూలు తెచ్చి కూర్చొని ఎంతో భక్తి ఉంటేనే చేస్తారు. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా అంటారట, ఎట్లా నీకు ఇవన్నీ వచ్చాయంటే ఆ అబ్బాయి చెప్తా అంట, మనము అందరికీ ఆరాధ్య దైవం అన్న సూర్యుడినే కొలుస్తున్నాము, అందరికీ ఒకటే. చూడండి వాళ్ళలో మార్పు వచ్చింది. అతను ఇంకా ఇప్పుడు 8వ 9వ వాళ్ళకి మార్కులు కూడా బాగా వస్తాయి. మార్కులు ఎలాగుంది, క్యారెక్టర్ బిల్డ్ అయితే మెయిన్. ఎంతోమంది పెద్దవాళ్ళు నేను చూశాను, ఆ అబ్బాయిని రిజ్వాన్ చూస్తే నమస్కారం చేస్తాను. ఎందుకంటే అతని వేదం చదువుతున్నాడు. అంటే మేమేం సపరేట్గా క్లాసులు ఊరికే మాట్లాడుతూ చెప్పింది నేర్చేసుకున్నాం. అట్లా ఒక అద్భుతమైన జ్ఞానము, దివ్య జ్ఞానం. ఏంటి సార్ ఇది యూనివర్సల్ ప్రేయర్ అనేది ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు? అది యూనివర్సల్ ప్రేయర్ అనేది ఇది మన యానీ బెసెంట్ గారు పెట్టారండి. మీరు ఇచ్చిన దాంట్లో కూడా ఉంది. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్, మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. ఇది ప్రేయర్. అంటే మనందరం ఒకటే, మనందరం కూడా ఆ దైవత్వం ఉంది. కానీ ఆ దైవత్వం మనకి ఎందుకు లేదు అంటే మన అందరం కలిసి లేం. కాబట్టి మనందరము కలిసి ఒక్కదానిగా ఉంటూ కలిసి జీవిద్దామని. అంటే అది లైన్ బై లైన్ మీనింగ్ చెప్పండి ఒకసారి. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్స్ అంటే అణువులో ఉన్న ఒక దివ్య జ్యోతి ప్రతి అణువులోనే ఉందండి. కానీ మనము ఇన్ని కోట్ల అణువులు మనలో ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రియేచర్. ప్రతి ఒక్క జీవిలో కూడా ఒక అద్భుతమైన కాంతి ఉందండి, ఓ హిడెన్ లైట్. కానీ మనం ఏదేదో అన్ని బయట పూసేసుకుంటున్నాం, అది కావాలా ఇది కావాలా, ఇప్పుడు నాకు దీనికంతా ఏదో వేస్తాం. అవన్నీ ఎందుకు కావాలి, ఎవరి కోసమో చేస్తున్నాం. లేకుంటే నాలోనే ఆ కాంతి ఉంది. ఓ హిడెన్ లవ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్, మనందరినీ చేర్చేది ఒక ప్రేమ తత్వం. కానీ ఇప్పుడు ప్రేమ ఈవెన్ భౌతికంగా చూసుకున్న ఇంట్లో భార్య పిల్లల మీద కూడా భౌతికమైనది ఉంది, కానీ రియల్లీ ప్రేమతత్వం లేదండి. ఆ ప్రేమతత్వాన్ని మనము డెవలప్ చేసుకోవాలి, అందరితో కలిసి ఉండాలి. మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది
అంటే మే ఈచ్ అంటే నేను ది అంటే అక్కడ జీవాత్మ, ఆ జీవాత్మతో ఉన్న నేను కలిసి ఉన్నాను. నో, హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవరీ అదర్. మీలో ఉన్న జీవాత్మ, నాలో ఉన్న జీవాత్మ, అందరిలో ఉన్న జీవాత్మ ఒకటే. కొన్ని కారణాల వల్ల వేరు వేరు ఉపాధులు తీసుకోండి, కాబట్టి మనందరం కలిసి ఉందాము అనేది ఈ విశ్వజనీయ ప్రార్థన అంటారు. విశ్వజనీయ ప్రార్థన. ఇది అన్ విసెంట్ గారు ఆమె రాసి పెండ్ బై అన్ విసెంట్ అంటారు. ఏ సమస్య వచ్చి మనం ఏదైనా మీకు ఒక సమావేశం జరిగినా ఏది చేసినా ఇదే మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను మానసికంగా అనుకొని, ఎందుకంటే వాళ్ళంతా కూడా జీవన్ముక్తులైన గొప్పవారు. అట్లాగా మేము ప్రతిరోజు మార్నింగ్ లేచిన తక్షణం ఈ ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాం. చాలా సంతోషం అండి. అయితే ఇప్పుడు అంటే మనం ఇంతసేపు మనం చేసిన సత్సంగంలో ఏదైతే మనం అనుకుంటున్నామో అండి, గతంతో మనకేమీ దాన్ని పట్టుకుని వేలాడలేము ఏం జరుగుతుంది ఏంటనే విషయాలు వాటిలో కూడా. కానీ థియోసాఫికల్ సొసైటీలో గతంలో ఏమున్నది ఏంటనేది కాకుండా ఇక్కడి నుంచి మీ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏమేమి చేయబోతున్న కార్యక్రమాలు, దానివలన సామాన్య మానవులకి ఏంటి ఉపయోగం? అంటే గతం చాలా ముఖ్యమైనది సార్. గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ భవిష్యత్తును రూపుదిద్దుకునేందుకు మన భూతకాలం పాస్ట్ చాలా ముఖ్యమైనది. కాబట్టి భూతకాలంలో ఏదో అయింది, ఇంకా దాన్ని వదిలేద్దాం. మీరు అన్నట్టు భవిష్యత్తులో మన ప్రణాళికలను మార్చుకొని మన జీవన విధానంలో మహర్షులు లేకుంటే ఈ స్థాపకులు తర్వాత వచ్చిన అధ్యక్షులు చెప్పినటువంటివి అధ్యయనంలో భాగంగా తీసుకొని జీవన విధానంలో చేయాలి సార్. ఇప్పుడు మనము ఎంత చెప్పినా ఏ పించ్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ వర్త్ టన్స్ ఆఫ్ టీచింగ్ అన్నారు. నేను గంట సేపు ఇచ్చేది కాదు, తర్వాత ఉపన్యాసం తర్వాత మీరు నాకు చిన్న పరీక్ష పెట్టారు, ఆ పరీక్షలో నేను ఫెయిల్ అయిపోయింది, మీకు తెలిసిపోయింది దివ్యజ్ఞానం అని. అలా కాదండి, దివ్యజ్ఞానాన్ని ఎక్కడ పరీక్షించినా, ఏ సమయాన్ని పరీక్షించినా ఇందులో ఉన్న సాధకులు అధ్యయనం చేసేవారు బయట వెళ్ళినప్పుడు దివ్యజ్ఞాన సమాజం నేను తప్పు చేస్తే నన్ను ఎవరు అనరండి, దివ్యజ్ఞాన సమాజాన్ని దూషిస్తారు. కాబట్టి దివ్యజ్ఞాన సమాజము యొక్క గొప్పదనము నేను నాలో చూపించాలి. నేను ఐఎమ్ ఓన్లీ ద థియోసాఫికల్ సొసైటీ. లేకుంటే మనం చెప్పకూడదు. నేను బయట పోయినప్పుడు రాంగ్ సిగ్నల్ వేసినప్పుడు వెళ్ళిపోయాను అనుకోండి, నాకు సొసైటీ ఉంటే వాడు అంటాడు దిస్ ఈజ్ వాట్ దే లర్న్. కాబట్టి నేను భౌతికంగా ఉన్న ధర్మాలను కూడా నేను ఆచరణ చేయాలి. మీకు కాలేజీ ఉంటే వదిలేయండి, అంతేగాని అవన్నిటినీ మనము ఉల్లంఘించి మనం కాకూడదు. కాబట్టి ఎవరైతే ఇందులో సభ్యులుగా చేరి ముందంటే ఆచరణ చేయాలి సార్. ఊరికే మనం ఎంత చదివాము, ఎంత నాకు డిగ్రీలు కాదు, మీకు ఏది అవసరం లేదు, కానీ ఎంతవరకు దీన్ని ఆచరణ చేసి అనుష్ఠానం చేసి మీకు ఒక అనుభవం రావాలి. అది పర్సనల్గా వ్యక్తిగతంగా మీకుంది, కానీ సమాజానికి నా నుంచి ఏ విధంగా అయితే ఎలాగైతే ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర ఒక జ్యోతి స్ఫూర్తి బ్లైండ్ ఇది ఉంది, వాళ్ళకు మేము ఎంతో సహాయం చేస్తున్నాం. ఎందుకంటే ఏదో విధంగా వాళ్ళకు అంతా వాళ్ళు గవర్నమెంట్ చేయలేదు, అంటే మనం అలాగే ఎన్నో సంస్థలకు వాళ్ళకు మాకు వీలైనంత మేము సహాయం చేస్తున్నాము. ఆచరణ ఏమంటే నాది ఇప్పుడు సత్యాన్నాస్తి పరో ధర్మ అంట, అంటే దీని యొక్క ఉద్దేశాలు మెయిన్ మోటో ఆఫ్ ది అది నేను ఫాలో కావాలి. నేను సత్యాన్నే మాట్లాడాలి. కష్టాలు వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, ఎందుకంటే సాధకునికే కష్టాలు ఇబ్బందులు వస్తాయండి, అందరికీ రావు. నేను అక్కడ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినప్పుడు ఒకరోజు 25th January 1989 అక్కడ వచ్చి అందరినీ షూట్ చేశారు. సుమారు 50 మంది ఉన్నాం, 49 మంది చనిపోయారండి. నేను ఒక్కడే మిగిలాను, నా దగ్గర ఏం లేదు, కానీ నాకేం తగలేదు. ఇప్పటికీ కూడా అందరు అంటారు, అందరూ మమ్మల్ని డెడ్ అని డిక్లేర్ చేశారు అక్కడ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. మొన్న కాశ్మీర్ ఫైల్స్లో కూడా చూపెట్టారు, అక్కడే ఉన్నాను నేను. అప్పుడు నాకేం కాలేదండి, ఈవెన్ తగ్గలేదు, ఏం కాలేదు. వాళ్ళ మధ్యలో ఉన్న రైట్ సైడ్ అతను పోయారు, లెఫ్ట్ సైడ్ చెప్పారు. నాకు ఎందుకు కాలేదండి, కావాలి. నేను అప్పుడు అనుకున్నాను, నన్ను ఏదో ఒక శక్తి నన్ను రక్షిస్తుంది, అంటే నా పని ఏదో ఉందండి, ఇక్కడ వచ్చి చేయాలి, అందుకే నన్ను బతికించారు. ఈవెన్ మా భార్య కూడా 2 రోజుల వరకు నేను చనిపోయాను అనుకోండి, అప్పుడు మొబైల్స్ లేవు, మీకు ఎక్కడో ఉన్నా నేను కొండ ప్రాంతంలో. సో అప్పుడు ఎవరో వచ్చి నన్ను చూస్తే అందరూ వీడేం బతికాడా ఎట్లా, మిగతా అందరికీ ఫ్యూనరల్ అయిపోయింది. అంటే
అంటే ఏదో శక్తి ఉందండి. కాబట్టి ఆ శక్తి నన్ను ఇంత రక్షించినందుకు మరి ఆ శక్తికి నేను సేవ చేయకుంటే ఎలా అండి? అందుకే అప్పటి నుంచి కూడా విజ్ఞాన సమాజం అంటే మాకు ఇట్స్ ఫస్ట్ లైఫ్. నా ప్రయారిటీ, నా ప్రాధాన్యతలో 1, 2, 3 అదే అండి. 4వదే ఏదైనా. నేను రాకున్నా పెండ్లి అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, కానీ సమాజంలో పని కాదు. ఆధ్యాత్మిక ప్రచారం ఏదైతే ఉందో, జ్ఞాన ప్రచారం ఏదైతే ఉందో అది మనం కూడా అదే అన్నారు. ఊరంతా తిరుగుతుంటా, నువ్వు అమెరికా అక్కడ పోయి లెక్చర్ల మీద లెక్చర్ దంచుతావు, ఎవడు వినడు నీకంటే. ఎవరన్నా విన్నారా లేదా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మై జాబ్ ఈజ్ టు గో అండ్ స్ప్రింకిల్ ద సీడ్స్. అది అయిందా లేదా వాళ్ళ ఇష్టం, నాకెందుకు అన్నారు. సో కృష్ణమూర్తి గారిది గొప్ప. నేను కూడా వెళ్తాను, చెప్తాము మాకు తోచినంత. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చెప్పండి, మళ్ళీ వస్తాము, మాతో కలవండి. లేదు బాగాలేదు వదిలేస్తే వదిలేయండి. కృష్ణమూర్తి గారు 150 years బ్యాకే చెప్పారు ఈ మాట. కాబట్టి ఆయన చెప్పింది చాలా గొప్ప విషయం. అంటే మీరు నేను అడిగింది ఏంటంటే అండి, ఇక్కడి నుంచి మీ ప్రణాళికలో భాగం కావాలనుకున్న సభ్యులకి మీరు ఏ విధంగా ఆహ్వానం పలుకుతున్నారు ఏంటి? వాళ్ళకి ఏమన్నా ఇలా ఉంటే మన సమాజంలో జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండాలని ఏమైనా చెప్తున్నారా? లేదు ఈ సభ్యత్వం తీసుకున్న తర్వాత మీలో మార్పులు వచ్చి మీ జీవితాలలో సక్రమైన మార్గంలో పడతాయని మీరు ఏదైనా హామీ ఇస్తున్నారా? ఎట్లా? హామీ ఎవరికి ఇవ్వలేమండి. హామీ నా ఒక్కడికే ఇవ్వాలి. నేను సాధన చేసేది. మా ఇంట్లో మా భార్యకు కూడా నేను హామీ ఇవ్వలేను, కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వలేదు. కానీ బయట ప్రపంచంలో మనం ఎప్పుడూ ఉన్న హింస ఇవన్నిటినీ మనము క్రిటిసైజ్ చేస్తున్నాం. అంటే దాన్ని అన్నిటినీ కూడా తిరస్కరిస్తున్నాం, తప్పు అని చెప్తున్నాం. కానీ దాని అంతటికీ కారణం నువ్వే అన్నాడు కృష్ణమూర్తి. యు ఆర్ ద రీజన్ ఫర్ ద హోల్ వైలెన్స్ అన్నారు. సార్ బయట ఏదో అయింది, పూణేలో అయింది, హూ ఇస్ ద రీజన్ అంటే ఆయన నువ్వే అన్నాడు అడిగిన వ్యక్తిని. ఎందుకంటే నీలో కూడా ఆ వైలెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే వ్యక్తులు ఈ సమాజంలో ఒక మార్పు రావాలి. వాళ్ళ పిల్లలు కానీ తర్వాత వచ్చే ఏదైతే ఈ యొక్క మానవాళి జన్మ వాళ్ళందరికీ ఒక మంచి సమాజాన్ని మనం ఇవ్వాలి అంటే మీరు ఇందులోకి రావాలి, ఈ పని చేయాలండి. ఊరికే సభ్యత్వం వల్ల ఏమీ కాదు. ఏదో మాకేదో నంబర్ పెరుగుతుంది కానీ రియల్ క్వాలిటీ పెరగదు. మీరు వచ్చి ఈ సమాజంలో ఉన్న సమస్యలన్నీ కూడా మన సమస్యలే. మనలోనే దీనికి పరిష్కారం ఉంది, ఎవరిని అడగనవసరం లేదు. కాబట్టి ఆ పరిష్కారం కూడా మనమే చూసి ఇప్పుడు దీనికి ఇంకేదో ఒక ఆర్గనైజేషన్, ఒక పార్టీ కాదు, ఈ ఆధ్యాత్మిక మనమంతా కలిపి సమూహంగా దీనికి ఎంతో మనం చేయొచ్చు. కాబట్టి వచ్చిన వారు దీనికి సిద్ధంగా ఉండి రావాలి. అంటే ఇక్కడ ఏదో దొరుకుతుందని ఏం రాదండి. అందుకే మొన్న కూడా ఒక వ్యక్తి అడిగాడు, మేము ఈ సొసైటీలో జాయిన్ అయితే ఏమొస్తుందంటే నేను చెప్పాను, మీ కష్టాలు నష్టాలు వస్తాయి తప్పకుండా. మీరు దీనికి ఎంతో డబ్బు ఇవ్వాలి అది పని చేసేందుకు, మీరు అన్నీ వదిలేసి రావాలి. సో కష్టాలు నష్టాలు వస్తాయి. ఇప్పుడు మీరు హాయిగా ధ్యానం చేసుకొని ఉండాలంటే ఉండండి, కానీ ఇక్కడ వస్తే మాత్రం పని చేయాలి. డూయింగ్ ఈజ్ లెర్నింగ్ అన్నారు కృష్ణమూర్తి. కాబట్టి మీరు వచ్చి పని చేయాలి. నేను ఇక్కడ ఉండి మాటలు లేకుంటే ఆన్లైన్లో ఏం కాదండి, ఆఫ్లైన్లోనే మార్పు వస్తుంది. కాబట్టి ఏదైనా కూడా కొత్తగా చేరేవారు కానీ ఇప్పుడు ఉన్నవారు కానీ ఈ సమాజాన్ని వచ్చేవారికి అంటే ఇప్పుడున్న 10-15 పిల్లలు మంచి వాళ్లకు గాలి, మంచి నీరు, తర్వాత మంచి సమాజము వాతావరణం ఇవ్వాలంటే మనలాంటి వాళ్ళే చేయాలండి. ఇప్పుడు అందరూ కూడా తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ అని ఉద్యోగానికి వెళ్ళిపోతారు, పిల్లలు పొద్దున్న లేచి చదువుతారు. మరి వారికి ఈ యొక్క నైతిక మానసిక ఇవన్నీ ఎవరు చెప్పాలి? నేను రిటైర్ అయినా కూడా ఆ రోజు నుంచి ఐ బికమ్ మోస్ట్ బిజియెస్ట్ పర్సన్. అంటే దీనికి ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మా తాతగారు మా నాన్నగారు చేసింది నేను ముందు కంటిన్యూ చేయాలి. మా మనవడికి మంచి వాతావరణం ఇవ్వాలి అంటే ఐఎమ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. అందుకే ఎక్కువ మంది ఎస్పెషలీ అంటే ఎంతమంది వస్తారో తెలీదు, రిటైర్ అయిన వాళ్ళు రావాలండి. వచ్చి మనకున్న సంపదను కొద్దిగా రాబో ఈ మానవాళికి మనకు చేస్తేనే ఉపయోగం అవుతుంది. అంతేగాని ఆన్లైన్ ఇట్ వోంట్ వర్కౌట్ సార్. ఆఫ్లైన్ వెళ్ళాలి, అక్కడ వెళ్ళి వాళ్ళతో కలవాలి, వాళ్ళు మన చేసే చర్యల వలన స్ఫూర్తి పొందాలి. ఇప్పుడు మనము ఇంత గొప్ప సనాతన జ్ఞానాన్ని ఏవైతే వేదాలు, వేదాంగాలు, తర్వాత అష్టాదశ పురాణాలు, దీని యొక్క అంటే ఇప్పుడు అది ఇక్కడ కాదు కానీ దాని గురించి కూడా మేము లాట్ ఆఫ్ రీసెర్చ్
తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎక్కడ ఎలా చెప్పారు, ఇది సపరేట్ ఒక 2 అవర్ క్లాస్ చేశాం. అవునండి. అంటే ఈ సనాతన జ్ఞానము ఎంత ఉన్నతమైన లోతు, దాని లోతు మనకెవరికి 1% కూడా తెలియదు. తెలుసుకొని నేను చెప్తాను, నా కిందంతా నిధి వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, పైన నేను ఒక సిల్వర్ బొచ్చ పెట్టుకొని అడుగు తింటున్నాను, నేను బీదవాడిని, నాకేం తెలీదు అని, కానీ ఐశ్వర్యం అంతా నా కిందే ఉంది. ఇది అధ్యయనం చేయాలి. అధ్యయనం అంటే అది సాధారణ అధ్యయనం కాదు. ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా మనకు మన సనాతన ధర్మం ఇచ్చిన గొప్ప సంపద, గొప్ప నిధులు అండి. కానీ అది ఇప్పుడు ఎవరు చదవటం లేదు. ఇప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు గుడ్ మార్నింగ్ అంటారు, నేను వాళ్ళకు శుభోదయం అన్నా, ఏందంగలి శుభోదయం సుప్రభాత్, ఒక నెల అయిపోయిందండి, ఇప్పుడు వాళ్ళందరూ శుభోదయం అంటారు. నేను చెప్పాను గుడ్ మార్నింగ్, కానీ ఆ అమ్మాయింది 40 ఏళ్ళు, అమ్మాయి నన్ను అంకుల్ అంటుంది, వాళ్ళ అమ్మాయింది 10 ఏళ్ళు, ఆమె నన్ను అంకుల్ అంటే, నేను చెప్పి ఇద్దరికీ అంకుల్ ఎట్లా అవుతా, కానీ నేను మీకు అంకుల్ అంటే ఆమెకి తాత అవ్వాలి. మనం మర్చిపోయాము అందరినీ ఒక అంకుల్ ఆంటీ. సో దీని నుంచి మనం బయటపడాలి. మన సంస్కృతి, అందుకే చూడండి, ప్రకృతి అనేది చాలా శుద్ధమైనది. ప్రకృతి అనేది చిన్న బిడ్డలాగా. ఈ ప్రకృతి వికృతి అయిపోయింది. ఈ సమాజం అంటే మళ్ళీ నేనే, కృష్ణమూర్తి అన్నట్టు యు ఆర్ ద కాజ్ అన్నాడు ఆయన. సో ఈ సమాజం ఇలా చెడిపోయేందుకు నేనే కారణం. ఈ ప్రకృతిని వికృతి చేశాం. అలా కాకుండా దివ్యజ్ఞానం వలన ప్రకృతిని సంస్కృతి చేయొచ్చు. సో సంస్కృతం అంటేనే యాక్చువల్లీ సంస్కృతం అంటే ప్యూరిఫికేషన్ అని ఒక అర్థం. సో దీన్ని ప్యూరిఫై కాకుంటే ఇంప్యూర్ అయిపోతారు. ఇంప్యూర్ అయిన మళ్ళీ ఆ నీళ్లు తాగి మీకు రోగం వచ్చేది మీకే. కాబట్టి దివ్యజ్ఞానం వలన, మన సనాతన ధర్మం వలన ఈ ప్రకృతిని సంస్కృతిలాగా చేసుకోవడమే మా యొక్క ఈ ప్రణాళిక, ఈ పని అంతా చేయడం. చాలా వరకు చాలామంది ఆత్మసాక్షాత్కారము, నేను ఆత్మను దర్శించాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండి. అంటే మీరు ఈ పని ద్వారా మీరు ఆత్మ సంతృప్తి పొందారా, లేకపోతే ఆత్మను సాక్షాత్కరింప చేసుకున్నారు? అవన్నీ నాకు తెలుసు సార్. సాక్షాత్కారం, నేను భౌతికంగా ఉన్నా అండి, భౌతిక జీవనంలో ఉన్నాను, ఇది వాస్తవం. కాబట్టి ఆత్మ ఉందా లేదా నాకు తెలీదు, చదివినాను, ఉంది కాబట్టి బాడీ, ఈ శరీరం వచ్చింది. ఈ యొక్క శరీరము ద్వారా ఇంకొక ఆత్మలు ఎవరైనా ఉంటే వాళ్లకు మనము కలవాలి, కనెక్ట్ అవుదాం. అంతేగాని నాకు ఆత్మ సాక్షాత్కారము, నాకు ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు, అంటే ఇక్కడ హిమాలయాలకు పిలుచుకోబోతారు, 3000 రూపాయలు ఇవ్వండి, ఏది జరగదండి. ఎందుకంటే మీరు భౌతికంగా పదార్థంలో ఇరుక్కున్నారు సార్. ఇప్పుడు ఈ పదార్థం ఉంది, దీని మధ్యలో మనం ఇరుక్కున్నాం. ఘనము, ద్రవము, వాయువు. మీరు ఘనము, మనకన్నా కూడా ఈ నీళ్లు ఎక్కువ పరిణామంలో ముందుంది. ఘనము, ద్రవము, వాయువు. వాయువు తర్వాత వచ్చేది ఈథర్. ఈథర్ తర్వాత సబ్ ఈథర్, అటామిక్, సబ్ అటామిక్. ఇదంతా కూడా భౌతికమే. మీకు ఈథరే కనబడటం లేదు, ఆత్మ ఎక్కడ కనబడుతుంది? ఆత్మ ఎక్కడుంది? అసలు మనకు ఊహించినటువంటి ఉంది. కాబట్టి మనము భౌతికంగా ఉన్నప్పుడు భౌతిక జీవితంలో మార్పులు చేసుకొని మీరు ఏమైనా వెళ్తారో ఏమో తెలీదు, కానీ నా వరకు నేను ఈ సాధన ద్వారా ఆ వాయువును చూసినా నాకు సంతోషమే. భౌతికంగా ఉన్న వాయువును దర్శించిన నాకు ఆత్మ సాక్షాత్కారమే. కాబట్టి మనము వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిది. ఇంకా ఏదో తెలియని దాని గురించి ఇంగ్లీష్లో చెప్తారు, ఏ బ్లైండ్ మ్యాన్ సర్చింగ్ ఫర్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ అని. అలా కాకూడదు. ఇది వాస్తవం, ఇట్లున్నాము మనము. ఈ సమాజంలో చెప్పినటువంటివి మనం వాళ్ళకి చెప్పాలి, చెప్పి వాళ్ళలో మార్పు రావాలి. భౌతికంగా మనం చూద్దాం అనేదే నా యొక్క. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మ ఏదైతే ఉన్నదో అది చేస్తూ పోతే దాని ఫలితం ఇస్తానన్నట్టుగా మీరు చేసినటువంటి ఈ కర్మలు ఏదైతే ఉన్నాయో అవి మీ ఎథరిక్ బాడీ నుంచి మీకు శక్తిని అందిస్తున్నాయి. తప్పకుండా సార్, మనం చేస్తుంటే మీకు అపారమైన శక్తి వస్తుంది. మీరు కావాలంటే 500 కిలోల ఒక బండరాయిని కూడా ఎత్తగలిగే శక్తి మనలో ఉంది. కానీ ఆ స్థితికి మనం వెళ్ళాలి, అంతే. ఏదైనా చేయొచ్చు. అసలు భగవద్గీత ఒక్కటే చాలండి జీవితానికి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. దాంట్లో ఏదో 2-3 శ్లోకాలను మనం వ్యాన్లో పెడుతున్నాం, కానీ అంటే మిమ్మల్ని పూర్తిగా ప్రభావితం చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మీరు అన్నీ పంచుకున్నారు. అంతా బాగుంది, చాలా చక్కగా చెప్పారు. ఎన్నో మాకు తెలియని విషయాలు కూడా తెలియజేశారు. కానీ రూట్ కాజ్ ఇప్పుడు ఏదైతే ఉందో
మెయిన్ రావాల్సినటువంటి మార్పు అంటే ఇప్పుడు నూతన సమాజం ఏర్పడుతుంది కాబట్టి కొత్తగా తల్లిదండ్రులు ఇప్పుడే గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్న వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అందిస్తే అక్కడి నుంచి సమాజం ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉందా అంటే ఇప్పుడు చిన్న ఎవరైతే 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నారో వీళ్ళు దీంతో పాటు లింక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎవరికి చెప్పినా సమయం లేదంటున్నారు. సమయాన్ని అందరికీ 24 గంటలే ఉంది. మీరు 5 గంటలకు లేచేది 4:45కి లేవండి, 15 నిమిషాలు దీనికై కేటాయించండి. ఎందుకంటే అది కూడా స్వార్థమే. మీరు మీ పిల్లలు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి. రేపు ఇప్పుడు పొద్దున్న లేచి ఒక 4 రౌండ్స్ అయ్యంటే ఎవరు వాక్కి రావటం లేదు. అదే రేపు పొద్దున్న డాక్టర్ చెప్పి నువ్వు రా అంటే వస్తున్నా అండి. ఎందుకు మీరు డాక్టర్ చెప్పాలి? నేనే చెప్తా, మీరు రండి, ఎండకు కూర్చోండి. సూర్యరశ్మి మీ మీద పడితే అందులో నుంచి వచ్చేదే విటమిన్ డి. దాని బదులు మీరు పోయి అట్టాయో ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. ఎందుకు? రండి బయటికి. మీరు కొన్ని వదిలేయండి. నేను చెప్పాను పూజకు వచ్చేందుకు స్నానము అదంతా టైం అవుతుందని చెప్పాను. అన్నీ వదిలేయండి, స్నానం చేయకండి, టవల్ కట్టుకున్నారు, టవల్తో వచ్చేయండి. ఎందుకంటే పూజకు మీరు ఎంత శుభ్రత, ఎలాంటి పట్టు వస్త్రం కాదు, మీరు మానసికంగా దానికి సిద్ధంగా ఉన్నారా? నేను ఎన్నోసార్లు బయట నుంచి వచ్చేస్తే ఎలా వస్తే అలానే జాయిన్ అయిపోతాను. నాకు స్నానము ఏం అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడిని మనం ఆహ్వానించినప్పుడు పూజకు మనకు ఈ భౌతికంగా ఉన్న అవసరం లేదు. అది ఎవరైతే యంగ్ పీపుల్, యువకులు యువతులు వీళ్ళు ఉన్నారో ఎక్కడ మీరుంటే అక్కడే దగ్గరలో ఒకటి చేసుకోండి. ఇలా 10 మంది కలవండి. ఎందుకంటే ఇది నెట్వర్క్ ఆఫ్ థాట్ అని కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మీరు దూరం పోయేది ఇప్పుడు కష్టమైపోయింది కాబట్టి మీరు ఎక్కడుంటే అక్కడ ఉండండి, అందరితో కలిసి ఉండండి, ఐకమత్యం వస్తుంది. రేపు పొద్దున్న ఎలాంటి ఆపద వచ్చినా మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి మీ మీద అటాక్ చేస్తే మీకు డిఫెన్స్ మెకానిజం లేదు మీరు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక రకంగా భగవద్గీత స్టడీ అనండి, ఏదో మీరు ఏది పాటిస్తే అది దివ్యజ్ఞాన సమాజం అని కాదు. దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న సభ్యులు మాత్రము ఈ యొక్క ఉద్దేశాలకు కట్టుబడి ఉన్నామాట. నేను ఐఎమ్ బౌండ్ బై ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ. నేను వేరేది దానికి పోకుండా పర్లేదు, కానీ దీనికి మాత్రము 100% నేను చేయాలి. అందుకే ఎక్కడ పోయినా చెప్పేది మీరు ఎక్కడుంటే అక్కడే రండి, మీ ఒక డిఫెన్స్ మెకానిజం చేసుకోండి. రేపొద్దున మీరు అఫెన్స్ వచ్చినా మిమ్మల్ని మీరు అటాక్ చేసే శక్తికి వెళ్ళచ్చు. ప్రస్తుతం మీ దగ్గర ఒక గన్ ఉంది, బుల్లెట్ కూడా ఉంది, కానీ ఫైర్ చేయంటే అటు ఇటు చూసి దొరికిన వాడి మీద ఫైర్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు దాంట్లో ప్రావీణ్యత లేదు, జ్ఞానం లేదు. తర్వాత దాంట్లో ఎన్నో ఏళ్ళు చేస్తే ప్రావీణ్యత వస్తుంది. అవి ఏం లేకుండా దొరికిందంటే మీరు ఈ ప్రమాదం కలుగజేస్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనేది ఈ సిద్ధులని లేకుంటే ఇంకేదో అవన్నీ కాదండి. ముందుగా భౌతికంగా నేను, నా భార్య, మా అమ్మ నాన్న వీళ్ళని మనంతా కలిసి ఉన్నామా, పక్కనున్న అతన్ని బాబాయ్ అని పిలిచి హలో రండి, అంకుల్ అని నుంచి బాబాయ్కి రండి, గుడ్ మార్నింగ్ నుంచి శుభోదయం, జై శ్రీరామ్, సుప్రభాతం ఏదైనా చెప్పండి, జై గురుదేవ్, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంతా ఇది అయిపోయేటప్పటికీ మనలో చాలా మార్పులు వచ్చాయండి. అంటే ఈ భాష మన మీద చాలా, అందుకే ముందుగా అట్లీస్ట్ మనకున్న భాష తెలుగు అనుకోండి, మన మాతృభాషను మనం మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. దాని ద్వారా ఎలాంటి మార్పులు వస్తాయన్నది మనం చేస్తే తెలుస్తుంది. అంటే మీరు ఇక్కడ 2 రకాల ఇబ్బందులు చెప్తున్నారండి. ఒకటేంటంటే థియోసాఫికల్ సొసైటీని ఈ జ్ఞానాన్ని ఎవరైతే అందించారో వాళ్ళు వాళ్ళ భాషలో గుడ్ మార్నింగ్ ఇవన్నీ చెప్తారు కదా, దానివల్ల వాళ్ళకేమీ జ్ఞానం తగ్గలేదు కదండి. అలా ఇక్కడ చెబితే ఏమైనా తగ్గిపోతుందా? అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నామండి, ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ భాష మన మీద డామినేట్ చేస్తుంది. లాంగ్వేజ్ అనేది ఇప్పుడు నాకు తెలుగులో ఎవరన్నా మాట్లాడేందుకు ఇంగ్లీష్లో మాట్లాడేందుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మేము ఈ ప్రాంతం ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఇండియన్ కన్వెన్షన్ అక్కడంతా ఇంగ్లీషే మాట్లాడుతున్నాం, అక్కడ నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనం ఉన్నప్పుడు మన ఇంట్లో కానీ ఇది మన మీద డామినేట్ చేస్తుంటాం మనకు తెలియకుండా. కాబట్టి ఫస్ట్ మనము డిఫెన్స్ బాగా అవుతాం, మనల్ని మనం బాగా రక్షించుకునేందుకు దృఢపడ్డాం. తర్వాత మీరు ఇంగ్లీష్లో లెక్చర్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను బయట పోతే అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, కానీ ఇంట్లో కానీ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం నేను తెలుగే మాట్లాడతాను. ఎందుకంటే తెలుగు అనేది నా మాతృభాష. నన్ను ఎవరైనా గిల్లారనుకోండి, ఓ మదర్ అనండి, అమ్మ అంటాను. ఎందుకని? అలాగా నాలో ఉన్న పొటెన్షియల్ నాలెడ్జ్ను నాకు తెలిసిన భాషలో అయితే బాగా నేర్చుకోవచ్చు, అంతే. ఇప్పుడు యూనివర్సల్ ప్రేయర్ అనేది
మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు, అది ఇంగ్లీష్లో. దాన్ని ఎందుకు తెలుగులో పెట్టకూడదని? తెలుగులో ఉందండి, కానీ మేము ఇంగ్లీష్లో ఎందుకంటే అని బెసెంట్ గారు చెప్పారు, ఇదొక మంత్రం. ఆ మంత్రాన్ని ఏ భాషలో రాస్తే ఆ భాషలో చెప్పండి. తెలుగు కూడా ఉంది, మన దగ్గర కూడా ఉంది, కానీ తెలుగు ఓన్లీ తెలుసుకునేందుకు చేశాము. కానీ చెప్పినప్పుడు మాత్రం ఇంగ్లీష్లోనే చెప్తాం. దాంట్లో ఒక పవర్, ఆమె అదే అన్నారు, దెర్ ఈజ్ సమ్ పవర్ ఇన్ దట్, యూ ఫాలో దట్. ఓకే మ్యామ్ అట్లా. అదే, ఎందుకంటే మీరు ఇంత వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మనం అనుకుంటున్నప్పుడు మన ప్రేయరే మనం దాంట్లో చేస్తున్నామంటే, ఆ ప్రేయర్ వచ్చినప్పుడు మనము అక్కడ వచ్చిన ధర్మాన్ని అదే పాటించాం. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మనము అంతర్జాతీయ కార్యాలయం పోయినప్పుడు అంతా ఇంగ్లీష్ చేస్తాం, అక్కడ నో తెలుగు. కాబట్టి అక్కడున్న ధర్మాన్ని పాటించాం. ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఎందుకు తెలుగు చాలా ముఖ్యం అంటే, తెలుగుతో మనం బాగా కనెక్ట్ అవుతాం ఒకరితో ఒకరికి. అందుకు మేము కమ్యూనికేషన్ ప్రాబ్లం ఇబ్బందులు లేకుండాను. అట్లాగే ఇప్పుడు ఉన్న కొన్ని వేదాలు ఇవన్నీ కూడా తెలుగులో నేర్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే దీన్ని అన్ని మేము తెలుగులో బుక్స్ తెచ్చి వాళ్ళకి అందించి, మళ్ళీ కొన్ని దగ్గర వచ్చినప్పుడు ఇంగ్లీష్లోనే మేము కొన్ని చెప్తాం. అది ఉంది. ఇంగ్లీష్ మీడియం పిల్లల దగ్గర మీరు వెళ్ళి చెప్పాలన్నప్పుడు ఇంగ్లీష్లోనే వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. అంటే భాష అనేది ఇక్కడ భేదం లేదు కదా? లేదు, భాషా భేదం. ఏ భాష అయినా మాట్లాడండి. ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు కొద్దిమంది ఇటాలియన్లో మాట్లాడతారు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు, ఇటాలియన్ ఇంగ్లీష్కు ట్రాన్స్లేట్ చేస్తారు. అట్లాగా థియోసాఫికల్ సొసైటీస్ మూమెంట్ ఏదైతే అనుకుని పెట్టారో, అంటే ఇది ఏమీ చాలా చిన్నది, అంటే ఇసుక రేణు అంత కూడా కదా ఇప్పుడు మనం చెప్పేది. వారి యొక్క లక్ష్యాలు అవన్నీ కూడా ఎన్నో ఉన్నత శిఖరాల మీద ఉండి వాళ్ళు ఆలోచించి దీన్ని డిజైన్ చేశారు. డిజైన్ చేసి ఇది ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉందో అప్పుడు నేను మళ్ళీ జన్మిస్తాను అని బ్లావెట్స్కి మేడం చెప్పారని అంటారు. అది మీకు తెలుసా అండి? ఎంతవరకు నిజం? నాకైతే ఎక్కడ లేదు, ఈ వాంగ్మయంలో ఎక్కడ లేదు. అంటే ఆవిడ అన్నారు, మళ్ళీ నేను జన్మ తీసుకుని ప్రపంచ గురువుగా వస్తాను అని అన్నారని అంటారు. మరి అది నిజంగానే వచ్చారని అనిపిస్తుందా మీకు ఏమన్నా? ఏం లేదు సార్, వచ్చారని మాకేం అలా అనిపించటం లేదు. కానీ ఈ మధ్యకాలంలో మేము చేసే పనిలో ఒక వేగం అనేది వచ్చింది. చాలా చేస్తాం, చాలా మందితో కలిసాము, ఎవరో రమ్మని పిలవడము, అక్కడ మేము పోయినప్పుడు పని అవ్వడము, ఇదంతా కూడా మానవాళిలో కూడా ఏదో మార్పు వస్తుందండి. సమ్ ఎనర్జీ వస్తుంది. నిన్న వెళ్ళింది, రేపు వెళ్ళేది. ఇక్కడ సిటీలో కూడా మాకు ఇంతకుముందు 4-5 లాడ్జెస్ ఉండేది, ఈరోజు 20 ఉన్నాయండి. చిన్న చిన్న ప్లేసెస్ అంతా కూడా మేము విస్తరిస్తున్నాం. ఇప్పుడు మేమైతే రాత్రి 24/7 ఎప్పుడన్నా నాకు ఫోన్ చేసినా వాళ్ళకి నేను రిప్లై చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి లాడ్జ్లో చేసే పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉన్నదో అండి, అక్కడ రిచువల్స్లో పొద్దున్న ఇదంతా కూడా అదంతా ప్రాక్టికల్గా చూపిస్తే అందరూ చూసి ఆ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉండదు? చేసుకోవచ్చండి, ఎవరైనా చేసుకోవచ్చు, అందరు ఫ్రీ. అది ఎవరికి ఏది రహస్యం ఏం లేదు. అంటే ఇప్పుడు మనం చూపించడానికి సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళకి ఇస్తాం, చూపించండి, తప్పకుండా చూపండి. ఈరోజు ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇప్పుడు రేపు ఉదయం ఎన్ని గంటలకు జరుగుతుంది అక్కడ కార్యక్రమం చెప్తే దాన్ని షూట్ చేసి వాళ్ళకి ఇస్తే ఇది ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర సమయానుకూలం బట్టి ఉంది. మా దగ్గర 9:15, కొన్ని దగ్గర 8 o'clock, కొన్ని దగ్గర ఇప్పుడు అడయార్లో 6 o'clock అండి మార్నింగ్. రోజు 6 గంటలకు మీరు ఏమున్నా 6 నుంచి 6:30 వరకు. ఈవెన్ సునామీ వచ్చిన రోజున కూడా 6 గంటలకు అయిందండి పూజ. నేను ఆ రోజు అక్కడే ఉన్నా 2006. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటే మనకు పక్కన పిల్లలు వాళ్ళు వచ్చి చేసేందుకు 9:15, 9:15 నుంచి 9:15 నుంచి 9:30, 9:50, 25 minutes పడుతుంది. తర్వాత అక్కడ కూర్చొని వాళ్ళకు ఏదో ఉపాహారం ఏదో ఇంట్లో ఏముంటుంది ఇచ్చి తర్వాత ఒక గంట సేపు అధ్యయనం. అంటే అధ్యయనం కూడా చిన్నపిల్లలు వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకు లక్ష్యము ఎట్లా దిశ అట్లాంటివి చెప్తాం. కొద్దిగా 10 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన మెంబర్స్ వచ్చారనుకో వాళ్ళకు వేరే బుక్ చెప్పడము. అంతే, అందరికీ కంబైన్డ్గా ఒక కామన్ ఉండదు. అట్లా కొంతమంది మధ్యాహ్నం వస్తారు 2 o'clock అట్లా 2-3 వాళ్ళకు ఇందులో అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అని కృష్ణమూర్తి గారు రాసిన పుస్తకము, దాని ఎక్స్పాన్షన్ 600 పేజీలు. ఆ పుస్తకము దాంట్లో ఒక 5 ఏళ్ళు అయింది మేము చదువుతూ, ఇప్పటికి అర్థం వరకు వచ్చాం. అంటే ఆయన అంత స్ట్రిక్ట్గా చెప్తారు సాధన ఎలా చేయాలి. అట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం చెప్తాం, అందరికీ గంపగుత్తగా ఒక టైం ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు మనం ఇది చెప్తే అది మళ్ళీ బౌన్స్ అయిపోతుంది. అలా
అడియార్లో మీకు కలిగినటువంటి అనుభవాలు, మీరు అక్కడికి వెళ్ళినటువంటి అడయారు ఒక అద్భుతమైన ప్రదేశం సార్. మహర్షులు సందర్శించింది. ప్రతి ఒక్క చోటు కూడా వాళ్ళు తిరిగారు కాబట్టి అక్కడ అంతా శక్తివంతమైంది. అంతా కూడా ప్రకృతి. ఇక్కడ లోపల ఎలాంటి శబ్దాలు ఉండవు. ఏ చెట్టు కింద కూర్చున్నా మీరు ధ్యానంలోకి 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అట్లాంటిది ఉంటుంది. ఇప్పుడు మనం 31 నుంచి 5th January వరకు అంతర్జాతీయదైంది. తర్వాత ఇంకేం ఉండదు, తక్కువ. అంటే మార్చిలో ఏదో ఒక 4-5 days కార్యక్రమం. మిగతా టైంలో మనం అక్కడ వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది లైఫ్లో. మేము అప్పుడప్పుడు 10-15 రోజులు అక్కడ వెళ్ళి అక్కడ ఉండడము, మార్నింగ్ టు ఈవినింగ్ ఏముండదు సార్. ఇంకా అంటే ఇది థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్కి మాత్రమే ఎలా ఉంటుందండి? లేదు, అందరికీ అలా ఉంది. అంటే మార్నింగ్ 8 నుంచి 10, మధ్యాహ్నం 2 నుంచి 4 ఆ ప్రాంతంలో జనరల్ పబ్లిక్ కూడా ఉంది, ఎవరైనా రావచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడైతే లాడ్జ్ మీటింగ్ ఉందో అక్కడ ఎవరిని అలో చేయరు. ఎందుకంటే అదంతా కూడా ఒక శక్తివంతమైన, అక్కడ లోపల వచ్చినప్పుడు మొబైల్ ఆఫ్ చేయాలి, తర్వాత ఏది ఉండకూడదు. అట్లా అందరు రావచ్చండి, ఎవరైనా ఆల్ ఆర్ అలౌడ్. మెంబర్ అయిన తర్వాత లోపలికి రానిస్తారా వాళ్ళు? అట్లా రావచ్చండి. ఎందుకంటే మెంబర్ అయిన తర్వాత మీకు కొన్ని తెలుస్తాయి, ఏది స్టడీ ఎలా చేయాలి. బయట వచ్చిన వాళ్ళు అప్పుడే ఏదైనా మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మామూలు ప్రార్థనా మందిరాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు అందరు కామన్గా మొబైల్స్ అన్ని ఆఫ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ స్టే చేయడానికి కానీ వాళ్ళు. కానీ ఎవరైనా రావచ్చు. మెంబర్ అయిన తర్వాత ఆ స్టడీ గ్రూప్లోకి ఎంటర్ కావచ్చు. ముందే రాస్తారు, ఇది మేము స్టడీ చేస్తున్నాము ఈ వారము, మీరు ప్రిపేర్ అయ్యి రావాలి. చాలా సంతోషం అండి. అంటే ఇంకా చాలా అడగాలి మిమ్మల్ని ఇంకా, ఎందుకంటే నాకు ఒక డౌట్ వస్తుంటుంది. ఉన్నది ఉన్నట్టుగా ఉండకుండా ఎందుకు ఇది పరమాత్మ నుంచి విడిపడి మళ్ళీ ఈ కొట్టుమిట్లాడుతుంది ఈ జీవనంలోనని? అంటే దిస్ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ పరమాత్మ ఇప్పుడు ఈ 7 లోకాలని, ఆది లోకం, అనుపాదక లోకం, తర్వాత ఆత్మ, బుద్ధి, మనస్, కామ, స్థూల అని. ఆయన ఆదిలోకంలో ఉండకుండా ఎందుకు దిగాడు అసలు? ఆయన హాయిగా ఉండొచ్చు. ఆదిలోకంలో ఉన్నతని ఆదినారాయణుడు ఉండే లోగోస్ అంటాం. ఆయన అక్కడ ఉండకుండా ఈ కిందలో అనుపాదక లోకంలోకి వచ్చి ఇదంతా ఈ పరిణామము ఇవంతా ఎందుకు అంటే, మరి పరిణామం చక్రంలో ఈ ఏదైతే ఈ బ్లవెట్స్కి కాస్మోజెనసిస్, ఆంథ్రోపోజెనసిస్, మానవ ఆవిర్భావము, సృష్టి ఎలా అయింది ఇవంతా అందులో చెప్పినప్పుడు ఆమె చెప్పింది ఆయన ఎంతో ప్రేమమూర్తి. కానీ సృష్టి అనేది కావాలి కాబట్టి ఆయన దిగొచ్చాడు. అందుకే అవతార్ అంటారు. అవత్ అంటేనే దిగడం. వచ్చి ఆయన మళ్ళీ అనుపాదకంలో వచ్చి ఆయన తురియాత్మై మొనాడై అక్కడి నుంచి ఎన్నో లక్షల సంవత్సరాలతో ఖనిజము ఇదంతా మళ్ళీ ఆయనలో వెళ్ళినప్పుడు అందరికీ ఓహో ఈ మనిషి ప్రేమ ఇది తెలియాలి అని వచ్చాడు అని ఆమె చెప్తుంది సీక్రెట్ డాక్టర్. దీని గురించి మీరు ఎప్పుడు పెద్ద సీరియస్గా ఆలోచించాలి? వచ్చేసాము, ఇంకెందుకు ఈ వచ్చిన పని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతే అయిపోతుంది. అంతేగాని ఎందుకు వచ్చాము, ఎక్కడ వచ్చాము అనేది అయిపోయింది, దృఢీకరించాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ముందు ఎలా మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది, ఇంకా సాధనలో భాగంగా. చాలా సంతోషం సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలాగే నేను ప్రేక్షకులకు మీ తరపున చెప్తున్నాను ఏంటంటే, ఏదైతే ఇప్పటిదాకా గురువుగారు మనకు చెప్పారో థియోసాఫికల్ సొసైటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, అంటే ఉదయం అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే సాధన కానీ సూర్యోపాసన కానీ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే స్వామివారు మనకు మాట ఇచ్చారు చూపిస్తానని, కాబట్టి అదంతా కూడా మీరు కూడా చూసి మీకు దాంట్లో ఏమైనా సందేహాలు ఎలాగండి ఇది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా వారిని కాల్ చేసి మీరు అడగచ్చు. లేదంటే మీ దగ్గరికే పిలిపించుకొని మీరే 10 మంది అక్కడ ఉండి ఆయనతో క్లాస్ చెప్పించుకొని ఎలా చేయాలి ఏంటి అని ప్రాక్టికల్గా అక్కడ కూడా చూడొచ్చు. అంతే కదా గురుగారు? అక్కడ వాళ్ళకి కావాల్సిన ఆ పూజకు చేయాల్సిన సామాగ్రి కూడా నేనే ఇస్తాను. వెళ్ళి మీకు ఎలా చేయాలి అది కూడా బుక్ కూడా ఇచ్చి చెప్పిస్తాం. అంటే ఇంకా ఉన్నారు దగ్గరలో ఉంటే ఎవరైనా నన్ను రమ్మంటే, ఎందుకంటే అదంతా కూడా ఇత్తడి రాగితో చాలా విలువైనవి. ఇప్పుడు ఏదో 10-20తో కాదు. సో మేము ఎవరన్నా ఇట్లా పూజ చేస్తాము, నిర్విఘ్నంగా చేస్తాము, నేర్చుకుంటాము అంటే అవన్నీ కూడా మేమే ఇస్తాం. అంటే నేను పర్సనల్గా ఎవరు ఎక్కడ చేసినా నేను వెళ్ళి ఇచ్చి చేయిస్తాను. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ముందుకు మీరు తీసుకెళ్ళాలి, అదే మనకు పునాది. సామాన్యులకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏమైనా వచ్చిందని మీకు అనిపించిందండి? సామాన్యులకు చాలా ముఖ్యమంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులతో కష్టపడుతున్నారు సార్. సమస్యలు అంటున్నారు, చాలా ఇబ్బందులు లేవు, సమస్యలు లేవు. కానీ ఇబ్బందులు సమస్యలు కూడా నేనే క్రియేట్ చేసుకున్నాను, నేనే చేసుకున్నా.
నేనే బురద పూసుకొని నాకు బురద పూశానంటున్నాను. కాబట్టి దెర్ ఈజ్ నథింగ్ డిఫికల్టీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓన్లీ థింగ్ ఇప్పుడు కొద్దిమంది ఈ యజ్ఞోపవీతం అంటారు, తెలుసు కదా సార్. ఆ యజ్ఞోపవీతం చిక్కుబడిపోతుంది. దాన్ని ఎలా చేయాలంటే అదొక చాలా సూక్ష్మంగా చేయవలసింది. ఆ తీసేటప్పుడు అది చిక్కుబడిపోతే చాలామంది కట్ చేస్తారు, లేకుంటే పడేస్తారు. దాన్ని అలెగ్జాండ్రియన్ వే ఆఫ్ సాల్వింగ్ అంటారు. అలెగ్జాండర్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన ఏం చేసామంటే కత్తి తీసి కట్ చేస్తాడు, పోండి సమస్య. కానీ సనాతన ధర్మంలో ఉన్న రహస్యం ఏమంటే దాన్ని చిక్కు ముడి విప్పాలి. అది ఎలా చేయాలంటే మీరు చేయండి, 2 నిమిషాల్లో చేయొచ్చండి. కానీ చాలామంది ఇంత చిక్కు వచ్చిందే ఏమి అంటారు. ఏం లేదు, చిక్కు మనమే వేసుకున్నాము, మనమే తీయాలి. దానికి ఎవరితో కూడా అవసరం లేదు, తీసి పడేసే అవసరం అంతకంటే లేదు. దాన్ని కట్ చేయకూడదు. ఎందుకంటే ఏదో దాన్ని సమస్యలు రాకుండా పరిష్కారం చేయడమే దైవీతత్వం. సో ఎన్నో సమస్యలు మా దగ్గర వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏం సమస్య లేదు, మీకు హాయిగా నవ్వుతూ ఉండండి, దిల్ సాఫ్ రక్కు అంటారు. మనకు ఉన్నది 10 మందితో పంచుకోండి సార్. నా దగ్గర ₹1 ఉంది, మీకు 10 పైసలు ఇచ్చే శక్తి నాకుండి, ఇవ్వండి 10 పైసలు. వాడు ఇవ్వటం లేదు, చూసారా, మీరు వాడి గురించి ఆలోచన చేస్తారు. నేను ఎప్పుడు మా ఇంటి వాళ్ళు మా అబ్బాయి నేను ఎంత ఇవ్వగలను అంత చేస్తాను. దట్స్ ఆల్. దట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు థియోసాఫికల్ సొసైటీ. వాడు ఎవడో చేయటం లేదు అని నాకెందుకంటే నేను చేస్తున్నానా లేదా. వాడు వచ్చి అడిగితే చెప్తాను, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. మనకు పెద్ద బెసెంట్ లాంటి వాడు చెప్పారు. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. శ్రీ సన్నిధి టీవీ వారికి అలాగే సత్యం గారికి ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చి ఇది మీ అందరికీ తెలిసేందుకు ఎంతో సహాయం చేసిన వారికి రాయలసీమ దివ్యజ్ఞాన సమాఖ్య తరఫున మరియు నా తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. నమస్తే.